పర్సనల్గా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీతో 3 కార్యక్రమాలు మీ అందరితో కలిసి 3 ప్రోగ్రామ్స్ 3 సర్వీసెస్ చాలా సంతోషం కలిగించినటువంటి విషయం ఇది నాకు. మీరు కూడా దేవుని వాక్యంలో ఆనందిస్తున్నారని, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారని నేను కూడా భావిస్తూ ఉన్నాను. మీ వాక్యాసక్తిని బట్టి మీరు నాకు నచ్చారు. హల్లెలూయా. మీ వాక్యాసక్తిని బట్టి మీరు నాకు నచ్చారు. అంటే వాక్యం చెప్పేటప్పుడు చాలా గలిబిలిగా ఉంటూ ఉంటారు. చాలా చోట్ల వాక్యం బోధించబడుతున్నప్పుడు చాలా గలిబిలిగా ఉంటూ ఉంటారు, డిస్టర్బెన్సెస్గా ఉంటుంటారు. బట్ మీరు, నేను గమనించినటువంటి చోట్లలో ఒక మంచి కాంగ్రిగేషన్లా మీరు నాకు అనిపించారు. సో మీ ఆసక్తిని బట్టి మీరందరు నాకు నచ్చారు. సో మిమ్మల్ని బట్టి మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఐఎమ్ అ గుడ్ బాయ్, ఐఎమ్ అ గుడ్ మ్యాన్ అని మిమ్మల్ని మీరు మెచ్చుకున్నట్టు. వెరీ గుడ్. సో నేను వచ్చినటువంటి సమయం నుండి కూడా ఈ సమయం వరకు మీ అందరి దగ్గర నుండి చాలా ప్రేమ, అభిమానాన్ని, గౌరవాన్ని నేను పొందుకున్నాను. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా ప్రాముఖ్యంగా, అందరికన్నా చాలా ప్రాముఖ్యంగా పాస్టర్ గారి విషయాల్లో నేను చాలా సంతోషించాను. ఆయనతో నాకున్నటువంటి ఈ 2 దినాల పరిచయంతో నేను ఆయన యొద్ద నుండి చాలా విషయాలు నేర్చుకోవడానికి, అలాగే వారేంటో తెలుసుకోవడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశారు. చాలా మంచితనంతో, భక్తితో మెలుగుచున్నటువంటి ఒక గొప్ప దైవ సేవకులుగా నేను ఆయన గురించి చెప్పగలను. మరి వారు చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో మరి పాలి భాగస్తునిగా నన్ను చేసి, మరి దేవుని యొక్క పరిచర్యలో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు దైవ సేవకులకి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వారి మంచితనాన్ని నేను ఈ గత 2 రోజులుగా చూశాను. సో దాన్ని బట్టి చాలా ప్రభువుని నేను మహింపరుస్తూ ఉన్నాను. వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా చాలా గౌరవప్రదమైనటువంటి పిలుపులతో, పలుకులతో ఆయన నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను వారిని చాలా గౌరవిస్తూ ఉన్నాను. అలాగే నాకు మంచి వసతిని కల్పించి తమ గృహంలో మరి నాకు చక్కటి స్థానాన్ని, మంచి ఏర్పాట్లు చేసినటువంటి పాపారావు గారికి కూడా అంటే వరలక్ష్మి గారు కదా, పాపారావు గారికి, వరలక్ష్మి గారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా పట్టించుకున్నారు. చాలాసార్లు ఆయన పైకి వచ్చారు. నా గురించి చాలాసార్లు ఆయన పైకి వచ్చారు. యాక్చువల్గా టీ కాఫీ నాకు అలవాటు లేదు. చిన్నతనం నుంచి కూడా టీ కాఫీ నాకు అలవాటు లేదు. యవనస్తులు, పిల్లలు ఎవరైనా తీసుకొస్తే కనుక అలవాటు లేదమ్మా, సారీ తీసుకెళ్ళిపోండి అని పంపించేస్తుంటా. ఉదయాన్నే లేచి ఆయన నా కొరకు మళ్ళీ పైకి వచ్చి చాలా రిస్క్ తీసుకొని, పాస్టర్ గారు మీకోసం టీ తీసుకొచ్చాను అనేటప్పటికి నాకు అలవాటు లేదండి అన్న మాట నా నోట్లోంచి రాలేదు. పాపం ఆయన చాలా శ్రమ తీసుకొని పైకి తీసుకొచ్చేసరికి అదే చెప్తున్నా, పిల్లలు ఎవరన్నా అయితే అలవాటు లేదన్నా సారీ తీసుకెళ్ళిపోండి అని చెప్పుండే వాడిని యవనస్తులకైనా. ఆయన ఒక పెద్ద వ్యక్తిగా ఉండి కూడా ఇలా పరిచర్య చేయటాన్ని చూసినప్పుడు నాకు అలవాటు లేదండి అని చెప్పలేకపోయాను, తీసుకొని తాగేశాను. సో ఆయన కోసమే తాగాను నేను. ఓకే. సో ఈ విధంగా చక్కటి వసతులు కల్పించి వరలక్ష్మి గారు కూడా అన్ని విషయాలు పట్టించుకుంటూ ఏం కావాలయ్యా అంటూ నేను చాలా సంతోషించాను. మరి వారిని బట్టి కూడా ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. పాస్టర్ గారి యొక్క పిల్లలిద్దరికీ చాలా ప్రత్యేకమైన వందలను నేను వారి కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. మీరిద్దరు వస్తే ఐ వాంట్ టు ప్రే ఫర్ బోత్ ఆఫ్ యూ. దైవ సేవకుల యొక్క బిడ్డలిద్దరి కొరకు ప్రార్థించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. లివింగ్స్టన్, ఆశా జ్యోతి, మీ ఇద్దరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వారి కొరకు నేను చిన్న ప్రార్థన చేయాలని దేవుని చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. వారు దేవుని యొక్క సేవ పరిచర్యలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి ఇప్పుడు మాత్రమే కాకుండా ఇంకా రానున్న దినాల్లో గొప్పగా దేవుడు వారిని వాడుకున్నట్లుగా నేను వారి కొరకు ప్రార్థించాలని దేవుని చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ 2 దినాలు వారు చేసినటువంటి పరిచర్యను నేను నా కళ్ళారా చూశాను. పాటల విషయాల్లోనేంటి, వాయిద్యాల విషయాల్లోనేంటి, ఇక్కడ మేనేజ్మెంట్ చేసేటువంటి విషయాల్లోనేంటి, అన్ని విషయాల్లో వారిలో స్కిల్స్ అనేవి నేను చూశాను.
దేవుని బట్టి నేను స్తుతిస్తూ, వారిని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఈరోజు వారి కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను. లివింగ్స్టన్ ఈజ్ మై గుడ్ స్టూడెంట్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిమ్. అండ్ ఆశాజ్యోతి విషయంలో కూడా ఐ లవ్ దీస్ టూ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేద్దాం. వారి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు. యవన బిడ్డలందరూ ఇద్దరిని జ్ఞాపకం చేసుకొని మీ పరిచర్యలో వారిని ఉపయోగించుకోవడానికి తండ్రి గారు పిల్లలిద్దరిని మీ యొక్క పరిచర్యలో ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారో మీరు చూశారు ప్రభువా. తండ్రి యొక్క ఆశ పిల్లల జీవితాల్లో ఏమై ఉన్నదో మీరు గ్రహించగలిగారు. వారి జీవితాన్ని నిజంగా ఇదే విధంగా కొనసాగింపచేయండి. ఇంకా నూరంతలుగా మీ యొక్క సేవా పరిచర్యలో వారు ముందుకు కొనసాగుతూ ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. వారు యవనస్తులు, యవన బలం వారికి కావాలి, యవన పరిచర్య వారికి కావాలి. గొప్ప శక్తితోనూ సామర్థ్యంతోనూ ఫిజికల్గాను స్పిరిచువల్గాను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండినటువంటి గొప్ప యోధులుగా మీరు వారిని తీర్చిదిద్దండి. ఇప్పుడు కాదు, ఇంకా రానున్న దినాల్లో కూడా, ఇప్పుడు మాత్రమే కాకుండా రానున్న దినాల్లో కూడా గొప్ప నాయకులుగా చేసి ఆత్మీయమైన పరిచర్యను వారు కొనసాగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వారిగా వారిద్దరిని తీర్చిదిద్దండి. నేర్పవలసిన విషయాలు నేర్పించండి. విడిచిపెట్టుకోవలసినటువంటి విషయాలు విడిచిపెట్టుకునేలాగా సహాయం చేయండి. వారిని ప్రత్యేకంగా దర్శించండి ప్రభు. అనేకమైనటువంటి ప్రదేశాల్లో వారిని బలమైన సాధనాలుగా వాడుకోండి. సంఘం వారిని బట్టి ఆశీర్వదించబడేలాగా, వారిని బట్టి సంతోషించేలాగా, వారిని బట్టి సంతృప్తి పొందేలా సహాయం చేయండి. తుదకు వారి తండ్రిగా నీవు ఏర్పాటు చేసినటువంటి గొప్ప దైవ సేవకులు సుదర్శన్ రాజు గారి యొక్క హృదయంలో పిల్లల విషయాల్లో ఉన్నటువంటి వాంఛ అంతా కూడా మీరు నెరవేర్చుమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచి నాయకులుగా దేవుడు వారిద్దరిని తీర్చిదిద్దునుగాక. ఆమేన్. వారితో పాటు నేను కూడా చింతిస్తూ ఉన్నాను. ఏదేమైనా దేవుని చిత్తాన్ని మనం ఆపలేం కాబట్టి వారి కుటుంబ ఆదరణ కొరకు మనందరం వారి కొరకు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. మరి పాస్టర్ గారికి దేవుడిచ్చినటువంటి ఆ ఓపికను బట్టి, మంచి ఆలోచన విధానాన్ని బట్టి కూడా ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. కార్యక్రమం ఉంది, సండే సర్వీస్ ఉంది. ఇలాంటి సందర్భం మరి ఎదురైనప్పుడు ఒక దైవజనుడు ఎలా స్పందించాలి, అది ప్రాముఖ్యమైన విషయమే. ఇది కూడా ప్రాముఖ్యమైన విషయమే. ఎలా వారు దాన్ని బ్యాలెన్స్ చేశారనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఆరాధన సమయంలో ఇక్కడ మళ్ళీ మనతోనే చక్కగా గడిపి మరలా వెంటనే వెళ్ళి కార్యక్రమాన్ని అంతటిని ముగించుకొని మరలా వెంటనే తిరిగి వచ్చి ఈరోజు ఇక్కడ మనతో కార్యక్రమంలో మనతో పాటే పాల్పంపులు పొందడం నిజంగా అది దేవుడు వారికి ఇచ్చినటువంటి భారమని నేను చెప్తున్నాను. కుటుంబం పరంగా అటు వెళ్ళారు, దైవికంగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. దేవుని నామం మహింపరచబడును గాక. ఆమేన్. మరి నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కేర్ తీసుకుని అన్ని విధాలుగా నాకు సహకారం అందించినటువంటి కొద్దిమంది యవనస్తులు, కౌశిక్ వంటి యవనస్తులు కొద్దిమంది, ఒక పేరే నాకు గుర్తుందాం, సారీ. సో ఆయన వంటి యవనస్తులు చాలా సహకరించారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కార్యక్రమాల కొరకు ప్రార్థించారు మీరెంతో. దేవుడు నిజంగా మీ జీవితాలని ఆశీర్వదించి ఇలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు నిన్నటి కన్నా మధ్యాహ్నం కన్నా ఇంకా చాలా బాగా పాడారు. ఇప్పుడు ఈ సింగర్స్ అందరూ మరి ఎక్కడున్నారో ఉన్నారా? యాక్చువల్గా నిన్న కూడా మధ్యాహ్నం కూడా రైట్. ఈరోజు ఇంకా చాలా బాగా పాడారు. మొదటి నుంచి కూడా చాలా చక్కగా పాడారు. నీ బ్రదర్స్ ఎవరో ఇందాక ఎవరో ఇద్దరు నీ బ్రదర్స్, ఓకే, చాలా చక్కగా పాడారు. చిన్న పిల్లలు. మరి నీ ఓకే, జస్ట్ నీ ఉంది ఇద్దరు పేర్లని, నీ బ్రదర్స్ అన్నాను. ఓకే. సో అలాగే ఇంకెవరో ప్రార్థనా పరుడైన విద్యార్థి అని చెప్పారు. ఆయన కూడా చిన్న పిల్లల గురించి చెప్తున్నారు. ఓకే, యవనస్తులు మీరు చాలామంది బాగుపడారు, పిల్లలు కాబట్టి ప్రత్యేకంగా. వావ్. సండే స్కూల్ వల్ల ఈ విధమైన ప్రయోజనం ఉంది సంఘానికి, పిల్లలకి, వారి ఫ్యూచర్కి కూడా, వారి ఫ్యామిలీస్కి కూడా మంచి ప్రయోజనం ఉంది. అందుకనే వారిని అభినందిస్తూ ఉన్నాను. నా యొద్ద నుంచి ఒక మంచి సలహా ఏంటంటే, మీరేం పాట పాడినా యేసు అనేటువంటి పేరున్న పాటలే ఎంచుకోండి. హల్లెలూయా.
ఎందుకంటే అది యేసయ్య పాట. యేసయ్య పాటలో యేసయ్య పేరు లేకపోతే ఎందుకన్నా మంచిది యేసయ్య పేరున్నటువంటి పాటనే ఎంచుకొని పాడాలని నా అభిప్రాయం. రైట్? ఈ విధంగా మీరు చేయండి. ఎందుకంటే ఆ సాంగ్ యేసయ్య పేరుతో ఉన్నప్పుడు అది యేసయ్య పాట అవుతుంది. సో ఖచ్చితంగా మీరు యేసయ్య అన్న పేరున్న పాటని, యేసు అనే పేరు, క్రీస్తు అనే పేరు, ఆ పాటలు మీరు ఎంచుకొని పాడితే ఆయన పేరును బట్టి పాటకు అందం వస్తుంది. ఆ పేరును బట్టి మన జీవితాల్లో ఆ పాట వలన ఆశీర్వాదం వస్తుందని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ క్షణంలో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనలో నాకు బాగా మరీ నచ్చి ఇష్టమైనటువంటి ఒక మంచి బెస్ట్ థింగ్ ఏంటంటే వాక్యాలు కంఠస్థం చేసి ఇక్కడ చెప్పడం. నాకు చాలా ఇష్టం. వాక్యం అంటే చాలా ఇష్టం. వినటం ఇష్టం, చెప్పడం ఇష్టం, నేర్పడం ఇష్టం. చిన్నప్పటి నుంచే వారి నోట్లో దేవుని వాక్యం ఉంటే, వారి మెదడులలో దేవుని వాక్యం ఉంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యంలో రాస్తుంది. ఇదే బాలుడు నడవలసిన త్రోవ అంటే ఇదే. కాబట్టి పాటలు నేర్పారు. దానికన్నా ఇంకా శ్రేష్టమైన వెరీ బెస్ట్ థింగ్ నాకు ఇష్టమైంది ఏంటంటే వాక్యాలు కంఠస్థం చేయించి ఈరోజు ఇక్కడ చెప్పడం. సో సండే స్కూల్ తీసుకుంటున్నటువంటి లివింగ్స్టన్కి, అలాగే సహకారంగా ఉన్నటువంటి సోదరికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు పిల్లలను అలాగే నేర్పినటువంటి టీచర్స్ని కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. తలలు వంచి కండ్లు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ సంతోషాన్ని మా అందరి హృదయాల్లో మీరు నింపాలని ప్రార్థిస్తున్నాం. అందరం చాలా సంతోషంగా ఉన్నాం. దానికి మీరే కారణం ప్రభా. మాలో ఉన్న ఆనందం, సంతోషం, వీటన్నిటికీ మీరే కారణం ప్రభా. హృదయపూర్వకంగా కృతజ్ఞతతో మీకు మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మా హృదయాలు, మనస్సులు మీ సన్నిధిలో సాగిలపడుతున్నాయి. మిమ్మల్ని అలా ఘనపరచాలనే ఆశ మాలో కలుగుతుంది. మీకు స్తోత్రం ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. మీ వాక్యాన్ని మేము ఇలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం మాకు దొరికేలా సహాయం చేయండి. కీర్తనకారుని వల్ల మేము కూడా సంతోషపడుతూ ఆ వాక్యాన్ని బట్టి మీలో పరవశించేలా సహాయం దయచేయి ప్రభా. వాక్యమే జీవం, వాక్యమే ఆశీర్వాదం, వాక్యమే మీ శక్తి, వాక్యమే యేసయ్య, వాక్యమే దేవుడని మేము గ్రహించి దాని విషయమే అత్యంత శ్రద్ధ చూపి ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం దయచేయండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి యొక్క క్రిస్మస్ కార్యక్రమం ఈరోజు కూడా రైట్. నిన్న చక్కటి క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని జరిగింది. దేవుడు మహింపరచబడి మరొక క్రిస్మస్ ఆరాధనలో మనం అందరం చేరుకున్నాం. ఈరోజు ఒక వ్యక్తిని గురించి మీకు నేను తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానంలో నుంచి ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయటం కాదు, కానీ మీకు తెలిసిన వ్యక్తే. ఆయనను గురించి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించి మీ ముందు ఆయన జీవితాన్ని ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు తెలిసినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా మరొకసారి దేవుని వాక్యం కాబట్టి మనం అత్యాసక్తితో దాని మీద శ్రద్ధ చూపించి కాసేపు ఆయన మాటలు మనం విందాం. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన వాక్యం నాకు కావాలన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోష హృదయంతో మనమందరం కూడా ఇక్కడ కాసేపు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. లూకాసు వార్త తీయండి. బైబిల్స్ ఉన్నవారు దయచేసి లూకాసు వార్తలో ఒక మాటను మనం చదువుదాం. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము అంటే క్రిస్మస్ అనగానే మనం గొర్రెల కాపర్లను బట్టి, జ్ఞానులను బట్టి, లేకపోతే నక్షత్రాన్ని బట్టి ఇలా కొన్ని విషయాలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవి సర్వసాధారణంగా మనం చేసేటువంటి ధ్యానాలే. కాబట్టి నిన్న శుభమని నేను కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు వీటన్నిటిని దాటి కొంచెం ముందుకెళ్ళి ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నింటినీ దాటి కొంచెం ముందుకెళ్ళి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో నుంచి 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెరూషలేము నందు పేరేంటండి?
సుమేయోను అను మనుషుడు ఒకడు ఉండేను. ఎవరి గురించి అమ్మా ఈరోజు ధ్యానం? సుమేయోను అనేటువంటి మనిషి గురించి. ఆయనకు మనం ఒక టైటిల్ పెట్టాలంటే సుమేయోను తాతయ్య అనాలి. అందరూ చెప్పండి, ఏంటి ఆయన? సుమేయోను తాతయ్య. అబ్బో నాకు 60 సంవత్సరాలండి తాతయ్య అనొచ్చా అని ఫీల్ అవ్వద్దు. మీకు 60 సంవత్సరాలున్నా ఆయన మీకు తాతయ్య అవుతాడు. ఎందుకంటే ఆయన వయసు మీకు నేను తర్వాత చెప్తాను. ఆయన వయసు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే, కంపల్సరిగా ఈయన తాతయ్యే అని మీకు అర్థమవుద్ది. సో సుమేయోను తాతయ్య అనేటువంటి ఈ ఆలోచనతో మీకు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరి గురించి ఒకసారి అందరు చెప్పండి మరొకసారి. సుమేయోను తాతయ్య. తాతయ్య వరకు చెప్పాలి మీరు, ఓకే? సుమేయోన్ అని చెప్పి ఆగిపోద్ది. ఎక్కడి వరకు? ఓకే, సుమేయోను తాతయ్య. ఆయన చాలా పెద్దవాడు, ఓకే? అందుకే నేను తాతయ్య అని చెప్పాను. ఈ క్రిస్మస్ సందర్భంగా సుమేయోను అనేటువంటి ఆ తాతయ్య గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఆలోచన చేస్తున్నాను. అందుకే ఇందాక మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన గురించి చిన్న మాట చదువుకున్నాం. మరొకసారి చదవండి ఇప్పుడు. యెరూషలేములో సుమేయోను అనేటువంటి ఒక మనుషుడు ఉండేను. గమనించండి, ఆయనలో ఉన్న లక్షణాలు అక్కడ బైబిల్లో దేవుడు క్లియర్గా రాసి ఉంచారు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. ఆగండి, నీతిమంతుడు భక్తిపరుడు అంటే చాలామందిలో ఉండే లక్షణాలే, ఓకే? చాలామంది నీతిపరులుగా ఉన్నారు, చాలామంది భక్తిపరులుగా ఉన్నారు. సో భక్తిపరులు, నీతిమంతులు అనేటువంటి లక్షణాలు బైబిల్లో యాక్చువల్గా చాలామందికి ఉన్న లక్షణాలు. బైబిల్లో చాలామందికి ఉన్న లక్షణాలే అవి. యోసేపు ఉన్నాడు, ఆయన చాలా నీతిమంతుడు అని రాస్తుంది, భక్తిపరుడు అని రాస్తుంది. యోబు ఉన్నాడు, నీతిమంతుడని భక్తిపరుడు అని రాస్తుంది. అసలు నీతిమంతులందరికీ మూల పురుషుడుగా నోవాను గురించి మనం చెప్పొచ్చు. ఎందుకంటే నోవా నీతిమంతుడని స్పష్టంగా బైబిల్లో రాస్తుంది. విశ్వాసులందరికీ మూల పురుషుడు అబ్రహాం అని మనం మాట్లాడుకుంటే, నీతిమంతులందరికీ మూల పురుషుడుగా నోవాహు గురించి మాట్లాడుకుంటాం. సాత్వికానికి మూల పురుషుడుగా మోషే గురించి మాట్లాడుకుంటాం. సో నీతిమంతుడు, భక్తిపరుడు అనేటువంటి లక్షణాలు ఆ దినాల్లో చాలామందిలో ఉన్న లక్షణాలే. కాబట్టి వాటి గురించి ఈరోజు నేను మీతో మాట్లాడను, ఓకే? అవి చాలా ఎక్కువ మందిలో ఉన్న లక్షణాలే కాబట్టి, పైగా చాలాసార్లు మనం ధ్యానించినటువంటి లక్షణాలే కాబట్టి దాని గురించి, ఆ లక్షణాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడను. కానీ ఆయనలో ఉండినటువంటి విశిష్టమైన, ఇప్పటి వరకు ఎక్కువ మందిలో ఇంచుమించుగా ఎవరిలో కనిపించినటువంటి లక్షణాన్ని మాత్రం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి, తర్వాత ఏంటి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, ఓకే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండేవాడు. స్ట్రేంజ్ క్యారెక్టరిస్టిక్ వి సీ ఇన్ సిమెయోన్. ఇంతవరకు ఎక్కువ మందిలో కనిపించని లక్షణం బైబిల్ గ్రంథంలో దేవుడు క్లియర్గా రాసి ఉంచారు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థించండి అని బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కూడా తెలియచేశారు. ఇదిగో ఆ లక్షణాలు దేవుడైతే తెలియజేశారు, కానీ ఎంతమంది ప్రార్థించేవారో తెలీదు. దేవుడైతే చెప్పారు, కానీ ఎంతమంది నిజంగా వారి ఆదరణ కొరకు ఎదురు చూశారో తెలీదు. కానీ సుమేయోను తాతయ్య గురించి మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్లో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచినటువంటి మాట ఏంటంటే, ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, చెప్పండి, ఏం చేసేవాడు? కనిపెడుతూ ఉండేటువంటి వాడట. ఇశ్రాయేలు యొక్క క్షేమం కొరకు కనిపెట్టడం, వారి ఆదరణ కొరకు కనిపెట్టడం, అది ఎంత మంచి విషయం అసలు. యోబు లక్షణాలు ఒక వరుసలో చెప్పినట్టు చెప్పారనమాట ఈయన గురించి కూడా. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని ప్రేమించేవాడు, చరిత్రను విసర్జించినాడు. సో ఏ విధంగా అయితే యోబు లక్షణాలని ఒక లైన్లో క్లియర్గా చెప్పారో అలా రాశారు. అయితే ఎక్కువ మందిలో లేని లక్షణం అదేంటంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయటం, ఎదురు చూడటం, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉండటం అనేది సుమేయోను తాతలో మనం చూసేటువంటి ముఖ్యమైన విషయంగా ఈ రాత్రి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇతరుల క్షేమం కొరకు ఎదురు చూసేవారు ఎవరు ఉంటారు చెప్పండి అమ్మా? ఇతరుల క్షేమం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవరుంటారు? ఇతరుల పతనాన్ని గురించి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారా? అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ జనరల్గా సమాజాన్ని మనం చూస్తే ఈ దినాల్లో ఎలా ఉన్నారు?
ఇతరులు బాగుపడాలని కోరుకుంటారా, పాడైపోవాలని కోరుకుంటారా? ఎందుకంటే వాడు బాగా డెవలప్ అయిపోతున్నాడు, వాడు బాగా సంతోషపడిపోతున్నాడు, వాడు బాగా సంపాదించుకుంటున్నాడు, మన జీవితం చాలా రోజు రోజుకి డెవలప్ అవుతుంది, అభివృద్ధి పడుతుంది. కాబట్టి వీళ్ళకి ఏమైపోతుందంటే మనసులో అసూయ ఎక్కువైపోయి, ద్వేషం ఎక్కువైపోయి వాడికి ఏం జరిగితే బాగుంటుందో ఆలోచన చేసుకుంటూ ఉంటారు, నేనేం చేయగలను ఆలోచించుకుంటూ ఉంటారు, ఇతరులను ప్రేరేపించి ఏం చేయించాలో అని ఆలోచిస్తూ ఉంటారు, వాని పదవి నుంచి వాడిని కిందకు దించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు, వాని సంతోషకరమైన సమయాల నుంచి వాడిని కిందకు లాగడం ఎలాగని ఆలోచిస్తూ ఉంటారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది కదా. ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల ఆదరణ కొరకు కోరుకునేవారు ఎవరున్నారు చెప్పండి ఈ దినాల్లో? నిజమే, ఈ సుమయోను తాతయ్యలో నుంచి మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రాత్రి ఆయన ఇతరుల క్షేమం కొరకు ఎదురు చూసినటువంటి వాడై ఉన్నాడని మీకు నేను తెలియచేస్తున్నాను. అఫ్కోర్స్ మనం కూడా ఇతరుల క్షేమం గురించి కోరుకుంటాం కదా, కానీ ఎంత పర్సెంట్ చెప్పండి? 100లో ఇతరులు కూడా బాగుండాలని మనం కోరుకుంటాం, కానీ 100లో ఎంత పర్సెంట్ కోరుకుంటాం? 100% కొడతామా? 100లో 100 కొడతామా? 100లో 100% కొడతామా ఇతరులు బాగుండాలని? 90% నేను బాగుండాలని కోరుకుంటాం. నేను చెప్పింది కరెక్టే కదా? 100లో 90% నేను బాగుండాలని కోరుకుంటాం, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాం, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటాం, నాకు సంబంధించింది మై ఫ్యామిలీ, మై పర్సనల్ లైఫ్. ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బి హ్యాపీ అండ్ ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బి ప్రాస్పరస్ అండ్ బ్లెస్డ్. 100లో 90% నా గురించి నేను ఆలోచించుకుంటాను. జనరల్గా అందరి గురించి చెప్తున్నాను. 100%లో 90% నా గురించి అయిపోయింది అంటే ఇంకా ఎంత శాతం మిగిలిందమ్మా? 10% మిగిలింది. ఆ 10%ని మనం ఏం చేస్తాం? కొంచెం దాంట్లో ఇతరులకి, కొంచెం దాంట్లో దేవునికి. అమ్మో బాబోయ్, లాస్ట్ మిగిలిపోయిన 10%లో దేవునికి. ఎంత దారుణం. సో 10% మాత్రమే మనం ఇతరులు బాగుండాలని ఆలోచన చేస్తూ ఉంటాం. చిన్నోడు ఫస్ట్ బర్త్డే వచ్చింది, మీకు ఇన్విటేషన్ వచ్చింది, వెళ్తారా? చిన్నోడు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషను, మీకు ఇన్విటేషన్ వచ్చింది, మీరు వెళ్తారు. మామూలుగా వెళ్ళరు కదా. వెళ్తా ఒక డ్రెస్సో, చిన్న వయసును బట్టి ఒక బొమ్మో కదా, లేకపోతే కొంచెం మనీ కవరో తీసుకుని వెళ్ళి ఏదో గిఫ్ట్ అరేంజ్మెంట్ చేసి తీసుకెళ్ళి ఫస్ట్ బర్త్డే కాబట్టి ఆ రోజు ఇచ్చి వస్తారు. అంతేనా? రోజుకు గిఫ్ట్ ఇస్తారా? రోజుకు గిఫ్ట్ ఇస్తారా? సో ఆ రోజు ఒక్కరోజు వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి వస్తారు కాబట్టి 100లో 10% మనకు కూడా కేర్ ఉంది. ఇతరుల అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు చూసేటువంటి కేర్ మనలో కూడా ఉంది. మ్యారేజ్ అని తెలిసింది, ఇన్విటేషన్ వచ్చింది, మనం వెళ్తాం. వెళ్తూ వారిని బట్టి, వారి పరిస్థితులను బట్టి వారికి ఒక గిఫ్టో లేకపోతే ఏదైనా వస్తువో, కొంచెం మనీయో ఏదో తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చొస్తాం. ఆ రోజు ఇస్తారా? ప్రతిరోజు వెళ్ళి ఇచ్చొస్తారా? 10% మనకు కూడా ఇతరుల క్షేమం గురించి ఆలోచించే మనసు ఉంటుంది. మనం కూడా మనకు తెలియకుండానే ఇతరులు మంచిగా ఉండాలని కొద్ది గొప్ప కోరుకుంటూ ఉంటాం, కానీ చాలా తక్కువ. జ్ఞాపకం చేసుకోండి, ఇతరులు ఎవరు అసలు చెప్పండి? ఇతరులు అంటే ఎవరు? నేను కానివారు, రైట్? నేను కాకుండా అందరూ ఇతరులే, రైట్? అన్యజనులు ఇతరులు. అన్యజనులు క్షేమంగా ఉండాలని మనం కోరుకోవడం మంచిదేనా? మంచిదే. ఇతరులు క్షేమంగా, అన్యజనులు క్షేమంగా ఉండాలనే ఆలోచన, దానికి అర్థం ఏంటంటే వారు ప్రభు యొద్దకు రావాలని ఆశపడటం. అందుకే అన్యజనులతో కలిసి భోజనం చేయొచ్చా? చేయొచ్చు, రైట్? అన్యజనులతో స్నేహం చేయొచ్చు. అలా చేయకపోతే దేవుని సన్నిధిలోనికి వారిని మనం ఎలా ఆహ్వానించగలం, రైట్? కాబట్టి ఇతరుల క్షేమం కోరటం. అన్యజనులంటే ఇతరులు. సంఘం కూడా ఇతరులే, మీకు, నాకు. ఎందుకంటే నేనే ఇతరుడిని కాను, నేను కాక మిగతా వాళ్ళంతా ఇతరులే. అంటే సంఘం ఇతరులు. సో వారి కొరకు నేను ప్రార్థించాలి, సంఘం కొరకు వేడుకోవాలి దేవుని సన్నిధిలో, వారు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. సంఘ కాపరి కొరకు ప్రార్థించాలి, వారు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని, వారు ఎప్పటికీ అభివృద్ధి పొందుతూ ఉండాలని. నేను చూస్తుండగానే నా కళ్ళ ముందే నా సంఘ కాపరిని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించాలి. చేస్తారా? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను చూస్తుండగానే నా దైవజనుడు అభివృద్ధి పడాలి ప్రభు అని ప్రార్థించాలి.
కరెక్ట్. సో ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల సంతోషం కొరకు మనం ఆలోచించేటువంటి వారిగా ఉండాలనేటువంటి ఒక మాటని సుమేయోను తాతయ్య యొక్క లైఫ్లో నుంచి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇతరుల గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో, దేవుడు ఇతరుల గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో మనం ఆలోచన చేయాలి. అందరూ నా మాట వింటున్నారా? సుమేయోను ఇశ్రాయేలీయుల యొక్క క్షేమం కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు సుమేయోను క్షేమం కొరకు ఎదురు చూశాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సుమేయోను ఇతరులు బాగుండాలని కోరుకుంటుంటే దేవుడేమో సుమేయోను బాగుండాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మనస్సు చూసారు ఎలా ఉందో? మీరు మంచి చేస్తే దేవుడు మీకు మంచి చేస్తాడు. మనం ఇతరులకు సహాయపడితే దేవుడు మనకి సహాయపడతాడు. ఇది ఎలా ఉంటుందంటే, నా చెయ్యి నా ఎదుట ఉన్న వారికి వెళితే నాకు నా పై నుండి చెయ్యి వస్తుంది. అర్థమైతే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్. ఈ విధంగా ఇతరుల గురించి ఆలోచించేటువంటి మనసు సుమేయోను తాతయ్యలో నుండి ఈ రాత్రి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎప్పుడు మన గురించే కాకుండా అప్పుడప్పుడు ఇతరుల గురించి కూడా ఆలోచించాలని యేసయ్య కూడా చెప్పాడా? మత్తయి సువార్తలో చదువుదాం. 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఎప్పుడు మన గురించే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించాలని యేసయ్య చెప్పాడు బైబిల్లో. నిజంగానే సుమేయోను తాతయ్యలో ఉన్నటువంటి లక్షణం యేసయ్య చెప్పని లక్షణం ఏమీ కాదు. యేసయ్య చెప్పిన మాటే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నారా? 41వ వచనం చదవండి బిగ్గరగా. దేవుడు చెప్తున్న మాట వినండి ఒకసారి. ఒకడు 1 మైలు దూరం తోడు రమ్మని అడిగితే ఎంత వెళ్ళాలంటున్నాడు దేవుడు? అతను ఎన్ని మైళ్ళు రమ్మన్నాడు? 1 మైలే కదా. యాక్చువల్గా ఆయన 2 మైళ్ళు ప్రయాణం చేయాలి. మిమ్మల్ని 1 మైలు దాకా తోడు రమ్మన్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? మామూలుగా లోకంలో ఏమంటారంటే ప్రజలు, ఆడొక్కడే వెళ్తాడులే, ఉండరా, ఆడొక్కడే వెళ్ళాడా ఏంటి, నువ్వు వాడికి తోడా, నీ సహాయం లేకపోతే ఆడు వెళ్ళాడా ఎక్కడికి అంటూ లోకం చెప్పుద్ది. మనకేమనిపిస్తుంది అంటే, సర్లే వాడు నా ఫ్రెండ్ కదా, లోకం చెప్పే మాటని పక్కన పెట్టేద్దాం, వాడు నా ఫ్రెండ్ కాబట్టి, వాడు 2 మైళ్ళు వెళ్ళాలి కాబట్టి, కనీసం 1 మైలు అని అడుగుతున్నాడు కాబట్టి 1 మైలు దూరం వాడితో వెళ్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ అనమాట. అది 10% మనకు ఉంటుందని చెప్పాను కదా ఇతరుల క్షేమం. ఆ 10% ఇది. వాడు 1 మైలు రమ్మన్నాడు కాబట్టి 1 మైలు వెళ్దాంలే అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యాక్చువల్గా వాడు 2 మైళ్ళు వెళ్ళాలి. నిన్ను 1 మైలు అడిగాడు పాపం. అందులో మొహమాటం ఉండొచ్చు, సిగ్గుండొచ్చు, లేకపోతే ఏమడుగుతాంలే అనొచ్చు, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టకూడదని ఆలోచన అయ్యి ఉండొచ్చు, ఏమైనా కానియొచ్చు. కానీ జస్ట్ 1 మైలు హెల్ప్ చేయమని అడిగాడు అంతే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాని యొక్క నీడ్ అసలు 2 మైళ్ళు కాబట్టి వాని నీడ్ నువ్వు తెలుసుకొని 1 మైలు అడిగినా కూడా దయచేసి నువ్వు 2 మైళ్ళు వెళ్ళి సహాయపడమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇతరుల గురించి, వారి క్షేమం గురించి ఆలోచించాలి, బాగా ఆలోచించాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఈరోజు మనకు అర్థమైంది కదండి. మరి నేను ఇతరుల గురించి ఆలోచిస్తే దేవుడు నన్ను పట్టించుకుంటాడా? అదే ప్రదేశంలో మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 30వ వచనాన్ని ఒకసారి చదవండి. అదే ప్లేస్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం, బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 30. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డినండి, ఈరోజు ఉండి రేపు ఎండిపోయేటువంటి అడవి గడ్డినే దేవుడు ఇంత చక్కగా అలంకరించిన ఎడలా అల్పవిశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా, రైట్, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అర్థమైందా మీకు? అమ్మ, మీరు ఇతరులకు కొంచెం సహాయం చేస్తే దేవుడు మీకు ఎక్కువ సహాయం చేస్తాడు. మీరు ఇతరుల అవసరాలని కొంచెం ఆలోచన చేస్తే దేవుడు మీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు. సుమేయోను తాత చాలా పెద్దవాడు వయసులో కూడా, కానీ పెద్దవాడైనప్పటికి కూడా యాక్చువల్గా వయసులో పెద్దవారైపోయేసరికి సాధారణంగా వారి యొక్క ఆలోచన విధానం ఎలా మారుతుందంటే, నన్నే ఎవరైనా పట్టుకుని నడిపిస్తే బాగుండనిపిస్తుంది, నాకే ఎవరైనా తోడుగా ఉంటే బాగుండనిపిస్తుంది. తల్లిదండ్రులు యాక్చువల్గా వయసులో పెద్దవాళ్ళు అయ్యే సమయానికి కుమారులు కుమార్తెలు వారికి అందుబాటులో ఉండరు. చాలా దయనీయమైన పరిస్థితి, వెరీ బ్యాడ్ థింగ్.
తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యేసప్పటికి పిల్లలు ఎవరు అందుబాటులో ఉండరు పాపం కదా. యాక్చువల్గా పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేదే అది. వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మీరు అటు ఇటు తిరిగి ప్రయాణాలు చేసుకుని ఎక్కడున్నా పెద్ద నష్టమేమీ లేదు. అట్లీస్ట్ వారు చేసుకోలేనటువంటి సందర్భాల్లో మీరు వారికి తోడుగా ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆలోచన అదే. ఎలాగో నడవలేకపోతున్నాను, నన్ను నడిపించడానికి ఎవరైనా ఉంటే బాగుండు, కాస్త అటు ఇటు నడవమన్నారు డాక్టర్ గారు, నేనేమో నడవలేకపోతున్నాను, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. ఇలాంటి ఆలోచనలు అన్నమాట. వయసులో పెద్దవారు అయినప్పుడు వారికే ఇంకొకరు సహాయం చేయాలని, వారినే ఇంకొకరు వచ్చి ఆదరించాలని, వారి క్షేమాన్నే ఇంకొకరు కోరుకోవాలనే మనసు వస్తుంది. కానీ ఈ తాతయ్య ఉన్నాడు చూసారా, ఈయనకే యాక్చువల్గా ఇతరులు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈయనుండి ఈయనే ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేస్తున్నాడంటే ఎంత మంచివాడు. ఒకసారి ప్రభువుకు స్తోత్రం చేద్దాం ఆయన్ని బట్టి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది చాలా మంచి ఆలోచన, చాలా మంచి లక్షణమని ఈ రాత్రి మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈయన ఆలోచన ఏంటో తెలుసా? ఈ ఆలోచన ఏంటో తెలుసా? ఈ దేవుని బిడ్డలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో, ఇశ్రాయేలు క్షేమం కొరకు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు కదా. దేవుని బిడ్డలైనటువంటి వీరికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూసేవాడట. వీళ్ళకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో, దేవుడు వీరిని దర్శించే కాలం ఎప్పుడు వస్తుందో అని. నిన్న రాత్రి మీకు వర్తమానంలో నేను తెలియజేసిన విషయం ఏంటంటే సైలెంట్ పీరియడ్ అని చెప్పాను, గుర్తుందా? రైట్. రాత్రి వర్తమానంలో తెలియజేశాను మీకు సైలెంట్ పీరియడ్ అని. దేవుడు మౌనంగా ఉండిపోయినటువంటి కాలం అది. దేవుడు ప్రజల్ని సందర్శించకుండా ఆగిపోయిన కాలం అది. ప్రజలు ఎంత ఎదురు చూశారో మీకు నేను చెప్పాను. నీరు లేక ఎండిపోయినటువంటి నేల వలె, భూమి వలె ప్రజలు చాలా ఎదురు చూశారని మీకు నేను చెప్పాను. ఇదిగో ఎదురు చూసినటువంటి వారిలో ఈయనొకడు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన కనిపెట్టుకుని ఉండేవాడు అని. ఆ సైలెంట్ పీరియడ్లో ప్రజలు ఎలా ఎదురు చూశారో ఈ మాట చదివినప్పుడు, సుమయోను తాతయ్య లైఫ్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా ఆయన ఎంత ఎదురు చూశాడో. రాత్రి మీకు చెప్పినటువంటి దీన్ని మీరు ప్రక్కన పెట్టి కంపేర్ చేసుకుని ఆలోచిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అబ్బాయి ఎంత ఎదురు చూసి ఉండేవాడో ఈయన. మెస్సియా వస్తాడని ఆలోచన ఉంది కదా. ఆయన ఎప్పుడు వస్తాడో, అసలు ఆయన నిజంగా వస్తాడో రాడో, ఆయన వస్తే ఈ ప్రజలందరికీ క్షేమం కలుగుద్ది, ఆ మెస్సయ్య వస్తే ఈ ప్రజలందరికీ ఆదరణ కలుగుద్ది, అది జరిగితే బాగుండు, ఆయన అసలు ఎప్పుడు వస్తాడో అని ఎంత ఎదురు చూపంటే తాతయ్యకి, ఈ సుమయోను తాతయ్య వారి రక్షణ కొరకు, వారి యొక్క విమోచన కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు చాలా ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆయన అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అతన్ని దర్శించి సరే, ఇందాక మనం వెళ్దాం లూకాసు వార్తకి, మన ముఖ్యమైన భాగానికి వెళ్దాం. మొదట్లో చదివాను చూసారా, లూకాసు వార్త 2వ అధ్యాయం. అది ముయ్యకండి, అదే ముఖ్యమైన భాగం. మిగతా మనం చదివినా అది మాత్రం ముఖ్యంగా పెట్టుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయన గురించి, ఆయన లక్షణాల గురించి చదివాం కదా. ఎదురు చూచుండువాడు, తర్వాత కనిపెట్టుకున్నవాడు, తర్వాత పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, తర్వాత ఆయన క్రీస్తును చూడక మునుపు అమ్మ అందరు చదివారు ఆ మాట? అందరికి అర్థమైంది అసలు అదేంటో? క్రీస్తును చూడక ముందు అతడు చనిపోడని దేవుని చేత అతడు తెలియపరచబడ్డాడట. అమ్మ అర్థమైందా ఈ మాట ఏంటో? సుమయోను, మెస్సయ్యాని చూసేదాకా నువ్వు చనిపోవని చెప్పాడంట దేవుడు. ఎంత ఆశీర్వాదం అండి ఇది! ఎంత ఆశీర్వాదం అంటే, లోకంలో అందరూ ఎదురు చూశారుగా, యూదులందరూ ఎదురు చూశారుగా, ఇశ్రాయేలీలు అందరూ ఎదురు చూశారుగా. ఈయనకు మాత్రం దేవుడు స్పెషల్గా ఆఫర్ ఇచ్చాడు. ఏంటంట? నువ్వు ఆయన్ని చూసేదాకా చనిపోవులే అనేసాడు. అది ఎంత ఆశీర్వాదం అండి అసలు! ఎందుకంటే అంత నిజంగా, అంత నిజాయితీగా ఆయన ఎదురు చూసేవాడు. వాళ్ళ క్షేమం ఎప్పుడు ప్రభా ఎప్పుడు వస్తావు నాయన, ఎప్పుడు వాళ్ళ జీవితం ఆశీర్వదించబడుతుంది ప్రభా, ప్లీజ్ నాయన త్వరగా రమ్ము, మరణాత ప్రభా త్వరగా రమ్ము, చాలా ఆలోచనలతో అతను ఉండేవాడు. అందుకే దేవుడు ఆయనకి ఇచ్చాడు అనమాట ఆఫర్. ఇంకా దేవుడు ఆయనకి ఎందుకో సజీవంగా ఉంచాడు, నేను తర్వాత చెప్తాను. మనం కిందకి వెళ్ళే ముందు, కిందకి వెళ్ళే కొలది మీకు చాలా ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. సుమయ్యోని దేవుడు బ్రతికించి ఎందుకు ఉంచాడో మీకు నేను తెలియచేస్తాను. వాటిలో ముఖ్యమైనటువంటి ఆ రీజన్లో మొదటిది ఇదన్నమాట. ఆయన బాగా కనిపెడుతూ ఉండేవాడు అందరికన్నా ఎక్కువ. అందుకే దేవుడు ఆయన్ని సజీవంగా ఉంచి
సరే నువ్వు చనిపోకుండా అలా ఉంటావులే చూసేదాకా అని దేవుడు అతన్ని ఆపారు. దేవుని బిడ్డలారా, ఇతరుల గురించి యేసయ్య ఆలోచించాడు గనుకనే మనం రక్షించబడ్డాం. స్తోత్రం చెప్తారు ఒకసారి? హల్లెలూయా. యేసయ్య తన గురించి తానే ఆలోచించుకుంటూ ఉంటే ఈ లోకానికి వచ్చేవాడు కాదు. యేసయ్య తన సంతోషాన్నే తాను కోరుకొని ఉండుంటే అసలు భూమి మీద ఆయన జన్మించాల్సిన అవసరం లేదు. యేసయ్య నిజంగా తన మహిమను తాను ఉండాలి, తన మహిమ తనతోనే ఉండాలని కోరుకొని ఉండుంటే ఈ క్రిస్మస్ పండుగ మనకు అసలు వచ్చేదే కాదు. ఆయన తన గురించి తాను ఆలోచన చేసుకోకుండా ఇతరులైన మన గురించి ఆలోచన చేశాడు. మనం యేసయ్యకి ఇతరులమేనా కాదా? మనం యేసయ్యకి ఇతరులమేనా కాదా? ఎవరు మాట్లాడట్లేదు. యేసయ్యకి మనం ఇతరులమేనా కాదా? నేను తప్ప ఎవరైనా నాకు ఇతరులే అని చెప్పానా? రైట్. ఇప్పుడు యేసయ్యకి మనం ఇతరులమేనా కాదా? ఇతరులమే కదండి. ఆయన యూదుడు, మనమేమో అన్యజనులమా కాదా? ఎంత తేడా ఉంది ఆయనకి మనకి. ఆయన యూదుడు, మనం అన్యజనులం. ఖచ్చితంగా మనం ఇతరులమే అవుతాం యేసయ్యకి. యేసయ్య ఇతరుల గురించి ఎంత ఆలోచన చేశాడనేది ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన మన గురించి ఎంత ఆలోచన చేయకపోతే అసలు ఎందుకు రావాలండి? పరలోక మహిమ అసలు ఎలా ఉంటుందో తెలుసా మీకు? బాబోయ్, అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఆ మహిమ ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? అసలు దుఃఖం ఉండనటువంటి ప్రదేశం అది. ఎల్లప్పుడూ సంతోషంగా దేవుని స్తుతిని ఆరాధన చేసేటువంటి ప్రదేశం అది. ఎంత ఆహ్లాదకరమైన పరిస్థితులు అంటే అసలు లోకానికి రావాలన్న థాటే మనకి రాదు. పరలోకంకి వెళితే ఈ లోకానికి వెళ్ళాలనేటువంటి థాట్ అసలు మనకి రానే రాదు. బట్ ఎవరికి వచ్చింది? యేసయ్యకి వచ్చింది. ఎందుకంటే ఈ లోకానికి వెళితేనే కానీ లోకులందరినీ నేను తీసుకురాగలను, వారందరినీ రక్షించి ఇక్కడికి తీసుకురాగలను. యేసయ్యకి ఆ థాట్ రాబట్టే, ఇతరులను గురించి యేసయ్య ఆలోచించాడు గనుకనే మనమందరం కూడా రక్షించబడ్డాము. అంతేగాని యేసయ్యకి మనమేం బంధువులమేం కాదు. అమ్మా, యేసయ్యకి మనం బంధువులమేం కాదు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన తర్వాత, మనందరి కొరకు పుట్టిన తర్వాత, మన కొరకు చనిపోయిన తర్వాత ఇప్పుడు బంధువులయ్యాం మనం ఆయనకి. ఆయన రక్తంలో కడగబట్టడం వల్ల ఇప్పుడు ఆయనకి మనం బంధువులు. ఏం బంధువులయ్యాం? కుమారులు, కుమార్తెలు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు ఎవరు కూతురువి? ఎవరు కుమార్తెవి? అమ్మా మీరందరూ ఎవరు కుమార్తెలు? దేవుని కుమార్తెలు. అయ్యా మీరందరూ ఎవరు కుమారులు? దేవుని కుమారులు. యేసయ్యకు కుమారులం, కుమార్తెలం అయిపోయాం. ఈ రిలేషన్షిప్ అనేది మనకి ఎందుకు ఎలా ఫామ్ అయిందంటే ఆయన ఇతరులమైన మన గురించి ఆలోచించి పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చారు కాబట్టి. అందుకే క్రిస్మస్ కూడా మనకి ఆయన ఈ విధంగా ఇతరులమైనటువంటి మన గురించి ఆలోచించాడు. మనం ఎంత ఆలోచిస్తాం ఇతరుల గురించి? మీరు చెప్పండి. అదర్స్ గురించి మనం ఎంత ఆలోచిస్తాం? ఎవరైనా సహాయం అడగడానికి వస్తే చాలు ఏం తిప్పుతారంటే వాళ్ళని. ఒక సంతకం కావాలంటే ఎన్నిసార్లు తిప్పిస్తాడండి ఆయన కదా. ఇతరుల గురించి మనం ఎంత ఆలోచిస్తామండి? పాపం ఎక్కడి నుంచి వచ్చాడో, ఎంత దూరం నుంచి వచ్చాడో, సరేలే చేసి పంపించేద్దామని ఎవరైనా అనుకుంటారా? వాడు ఎక్కడి నుంచి వస్తే నాకెందుకు, వాడు ఎంత దూరం ప్రయాణం చేస్తే నాకెందుకు, నేను సౌకర్యంగా ఉంటాను, నాకు ఎప్పుడు ఫ్రీ అనిపిస్తే అప్పుడే, నాకు ఎప్పుడు సంతోషం అనిపిస్తే అప్పుడే అనేటువంటి ఆలోచనతో మనం ఉంటాం. ఎవరైనా సహాయం అడగడానికి వస్తే ఏం తిప్పుతారంటే, రేపు రారా, ఎల్లుండి రారా, మళ్ళీ ఎల్లుండే వస్తే నెక్స్ట్ వీక్ రారా, ఎంత తిప్పుతాం మనం. అంటే ఇతరుల గురించి మనం ఎంత ఆలోచిస్తాం. సామెతల గ్రంథం ఒక మాట చదవండి, 3వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. దేవుడు చెప్తున్న మాట వినండి అమ్మా చాలా జాగ్రత్తగా. ద్రవ్యము నీ యొద్ద ఉండగా ఎప్పుడని చదివారు ఈ మాట? ఈ మాట ఎప్పుడని చదివారా మీరు? ద్రవ్యం మీ దగ్గర ఉన్నప్పుడు, ఆ ద్రవ్యం కొరకు ఆ వ్యక్తి వచ్చినప్పుడు రేపిస్తాలే పోయిరా అని అనవసరం లేదంట. దగ్గర ఉందిగా, ఈ దగ్గర ఉంది కదా, రేపు రమ్మంటే ఎందుకు? మళ్ళీ ఈరోజు వానికి అవసరం వచ్చింది వచ్చాడు, నువ్వు రేపురా అనటం ఏంటి? ఈరోజు నీ దగ్గర ఉంది, ఇవ్వడానికి సమస్య ఏంటి? చేయాలి, వెంటనే చెయ్యి. ఉంది కాబట్టి వెంటనే సహాయం చేయి. రేపురా అంటే ఈరోజు వాని అవసరత, పాప నీ గురించి అవసరత మళ్ళీ రేపటికి మార్చుకోవాలా? నువ్వు చేయగలవు కాబట్టి చెయ్యి, లేదా నో అని చెప్పుకో, పర్వాలేదు. రేపురా దీని అర్థం ఏంటి? తిప్పించుకోవాలి కాసేపు, అంతేనా?
నీకు అవసరం వచ్చిందిగా, నువ్వు రేపు రాడా ఏంటి, చచ్చినట్టు వస్తాడు వాడే అనేటువంటి ఫీలింగ్ అనమాట అది. దేవుడు ఆ ఫీలింగ్ వద్దని క్లియర్గా చెప్తున్నాడు. నీ దగ్గర ద్రవ్యం రెడీగా ఉంటే వాడు పాపం అవసరతలో నీ దగ్గరకు వస్తే ఆ రోజే అప్పుడే ఇచ్చే. 1000 రూపాయలు అడిగాడు, నీ దగ్గర 1000 ఉంటే ఇవ్వు, 1000 లేకపోతే 500 ఉంటే 500 ఇవ్వు, 100 ఉంటే 100 ఇవ్వు, 10 ఉంటే 10 ఇవ్వు, లేకపోతే లేదనే చెప్పేసాయి. అంతేగాని రేపు వచ్చినాకేమో, ఎల్లుండి వచ్చినాకేమో, నెక్స్ట్ వీక్ దేనికి తిప్పించుకోవడం. దేవుడు చెప్తున్నాడు ఇతరుల గురించి మనం ఎంత ఆలోచించాలంటే దేవుడు మన గురించి ఎంత ఆలోచించాడో అంత ఆలోచించాలి. స్తోత్రం చెప్తారు ఒకసారి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యాక్చువల్గా పాత నిబంధన గ్రంథంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు ఏం చెప్పాడు? 10 ఆజ్ఞల్ని దేవుడు 2 ఆజ్ఞలుగా చేశాడు. తెలుసు కదా మీకు? 10 ఆజ్ఞలన్నింటినీ పాత నిబంధనలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్ని దేవుడు 2 ఆజ్ఞలుగా కుదించాడు. చాలా తక్కువగా 2 ఆజ్ఞలు సింపుల్గా ఉంటాయని 2 ఆజ్ఞలుగా కుదించేశాడు దేవుడు వాటిని. ఆ కుదించినటువంటి 2 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ దేవుడిది, రెండవ ఆజ్ఞ ఇతరులది. నాదేం లేదు మధ్యలో, అర్థమైందా? ఒకటి దేవుంది, 2 ఇతరులది. నేనే పాటించాల్సిన వాడిని. సో మొదటి విషయం ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో ప్రేమించు, సేవించు, వెంబడించు. మొదటి ఆజ్ఞ. 10లో దేవుడు 2 చేశాడు. 10ని మొదటిది ఇది. అంటే 1 ఈజ్ రిలేటెడ్ టు గాడ్ అండ్ ది అదర్ 1 ఈజ్ రిలేటెడ్ టు అదర్స్. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. 2 ఆజ్ఞలు చేశాడు, 10 ఆజ్ఞలు దేవుడు. ఆ 2 ఆజ్ఞల్లో ముఖ్యమైనటువంటిదిగా రెండోది ఏంటంటే ఇతరుల గురించి ఆలోచన చేయడం. మీకు తెలుసా ఇప్పుడు సుమయోను తాత ఏం చేస్తున్నాడో? దేవుడు కుదించిన తర్వాత మిగిలినటువంటి 2వ ఆజ్ఞని స్పష్టంగా పాటిస్తున్నాడు అనమాట. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించినటువంటి ఆలోచన. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఇతరులు క్షేమంగా ఉండాలి ప్రభు అని ప్రార్థించేటువంటి వారిలో సుమయోను తాతయ్య ఉండడు. ఎంత మంచి విషయం. వాడికి ఆ వస్తువు లేదు, మనకి 2 ఉన్నాయి. ఏం చేయాలి? ఇవ్వచ్చు. ఆమెను చెప్పగలరా? పాపం కష్టంగా చెప్పగలరా? సంతోషంగా చెప్పగలరా? వాడి దగ్గర ఆ వస్తువు లేదు, నా దగ్గర 3-4 ఉన్నాయి. ఏం చేయొచ్చు? ఇవ్వచ్చు. సంతోషంగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఇద్దాంలేండి అని అర్థం. ఓకే, ఇద్దాంలేండి. సుమయోను తాతయ్యలో కనిపించినటువంటి లక్షణం అది. పాస్టర్ గారు ఈరోజు ఆయన సాక్ష్యం నాకు చెప్తూ ఉన్నారు 2 విషయాలు. అందుకే చెప్పారు, 2 రోజుల నుంచి ఆయన ఏంటో నేను తెలుసుకున్నాను పూర్తిగాని. తమ సాక్ష్యాన్ని ఆయన పంచుకుంటూ ఉన్నారు. అక్కడక్కడ అప్పుడప్పుడు సందర్భాలను బట్టి ఒక్కొక్క 2 విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. ఆయన చెప్పారు, నా దగ్గర 2 ఉంటే నేను ఇస్తానండి అని. నా దగ్గర 2 ఉంటే నేను ఇస్తానని అయ్యగారు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. దైవజనులు మాదిరిగా ఉంటే సంఘం చాలా నేర్చుకోవచ్చు. హల్లెలూయా. రైట్. యేసయ్య చెప్పినటువంటి విషయం కూడా అదే. అందరి గురించి ఆలోచించడానికి ఆయన ఉన్నాడు అనుకోండి. అయినా కూడా మన బాధ్యతగా ఏదో మన బాధ్యతగా ఇతరులను కూడా మనం జ్ఞాపకం చేసుకుని వారికి కూడా సహాయపడుతూ ఉండాలి. క్రిస్మస్ మెసేజ్ ఇది. యు నో దట్ క్రిస్మస్ మెసేజ్. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకి నేర్పే విషయాలు 2 సుమయోను తాత లైఫ్లో నుంచి. వాటిలో మొదటిది ఇతరుల క్షేమం కొరకు ఆలోచన చేయటం. ఇది క్రిస్మస్కి ఎందుకు కనెక్టెడో నేను చెప్తాను. ఓకే, క్రిస్మస్కి ఇది ఎలా సంబంధం అని మీకు చెప్తాను. మొదటి విషయం సుమయోను తాతయ్యలోంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఇతరుల క్షేమం కొరకు ఆలోచన చేయటం. అమ్మ చేయగలరా? మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, చేయొచ్చా? ఇతరులకు సహాయం చేయొచ్చా? చేస్తూ ఉంటారా? ఎప్పుడైనా సహాయపడుతూ ఉంటారా? చిన్న చిన్న సహాయాలే, మీకు చేతనైందే చేయండి. వానికి అవసరత వచ్చినప్పుడు మీరేదో అప్పు తీసుకొచ్చి మరీ చేయాల్సిన అవసరం లేదు. మీకు చేతనైన దాంట్లో నుండి ఎంత కుదిరితే అంతే చేయండి, ఏం పర్వాలేదు. బట్ చెయ్యండి. ఎందుకంటే ఇతరులకు మనం చేసేది దేవుడు తన దృష్టిలో పెట్టుకొని ఆయన దానిని లెక్కించి తగినటువంటి ప్రతిఫలం ఆ సమయంలో మనకిస్తాడు. మనకు అవసరమైన టైంలో ఆయన మనకిస్తాడు. దేవుని వాక్యంలో మాట ఉంది, మనం ఏది విత్తితే అదే కోస్తామట. వాడు చాలా అవసరతలో వచ్చి అన్న సాయం చేయమన్నప్పుడు పోరా అంటే, నీవు చాలా అవసరతలో ఉండి తమ్ముడు సాయం చేయరంటే ఏమంటాడు? సేమ్ డైలాగ్, పోరా అంటాడు. రైట్? మనం అదే విత్తాం కాబట్టి అదే కోస్తాం.
అందుకే ఎంత చేయగలమో అంతే చేయొచ్చు, కానీ కంపల్సరిగా చెయ్యాలి. క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకిచ్చేటువంటి సూచన సలహాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేయటం. మనుషులు కాదండి, సృష్టి కూడా దేవుని బిడ్డల యొక్క వారు పొందబోయే మహిమ కొరకు ఎదురు చూసిందట సృష్టి. బైబిల్స్ తీయండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి బిగ్గరగా చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మనుషులు కాదు, సృష్టి మిగుల ఆసక్తితో. సృష్టికి ఏం పని చెప్పండి? సృష్టి కూడా ఎదురు చూస్తుందట దేవుని ప్రజలు రక్షించబడాలని, దేవుని పిల్లలు క్షేమంగా ఉండాలని. ఈ చెట్లు ఎదురు చూస్తున్నాయంట. సృష్టి అంటే అదే కదా, చెట్లు, జంతువులు, నీరు, ఇవే కదా, గాలి, ఇవే ఎదురు చూస్తున్నాయి. సృష్టి ఎదురు చూస్తుందంటండి మనం బాగుండాలని. మీకు అర్థమైందా? సృష్టే ఇతరులు బాగుండాలని ఎదురు చూస్తుంటే మనం చూడొద్దా? మనం ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేయొద్దా? కరెక్ట్. ఈరోజు దేవుడు అందిస్తున్నటువంటి ముఖ్యమైన వర్తమానం ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేయటం. సుమేయోను తాతయ్య నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి గురించి ఆలోచన చేస్తారు? నా గురించి అంటారా? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారు? నా ఫ్యామిలీ గురించి అంటారా? చెప్పండి దయచేసి అందరూ ఎవరి గురించి ఆలోచించాలి? ఇతరుల క్షేమం గురించి, అదర్స్ గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు వారికి సహాయపడాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం చేయాలి. రెండవ విషయానికి వెళదాం. రెండవ విషయాన్ని కూడా కొద్దిసేపు నేను ధ్యానించి ముగిస్తాను. రెండవ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో రిలేషన్. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధాత్మునితో రిలేషన్. సుమేయోను తాతయ్యలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పాను. వాటన్నిటిలో ఈ రెండు మీకు నేను హైలైట్ చేయాలని ఆశించాను. మొదటిది ఇతరులకు సహాయపడటం, రెండవది పరిశుద్ధాత్మునితో రిలేషన్షిప్. పరిశుద్ధాత్మునితో రిలేషన్ ఉండాలి. పరిశుద్ధాత్మతో రిలేషన్ పెంచుకుంటే దురాత్మను రానివ్వడు. పరిశుద్ధాత్మతో రిలేషన్ పెట్టుకుంటే దురాత్మను రానివ్వడు. దురాత్మ అంటే మళ్ళీ మీరు ఏదో అంటే అంటదేమనుకుంటున్నారేమో కదా. దురాత్మ అంటే ఏదో అని జనాల మీదకి వచ్చేసి అనుకుంటున్నారేమో. దురాత్మ అలా రాడు. దురాత్మ అలా రాడు. ఎలా వస్తాడు మరి? ఎలా వస్తాడంటే మీ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడతాడు, మీ శరీర ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు, మీ పిల్లల జీవితాల మీద దెబ్బ కొడతాడు, మీ పరిస్థితులను బాధ పెట్టడానికి వాడికి తెలిసిన ఒకే ఒక పని ఏంటంటే శోధించడం. అమ్మా చెప్పండి, ఏంటది? వాడికి తెలిసిన ఒకే ఒక పని శోధించడం. పరిశుద్ధాత్మతో రిలేషన్ ఉంటే దురాత్మ మన దగ్గరికి రాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దురాత్మను రానివ్వడు. సుమేయోను తాతయ్యకు ఉన్నటువంటి మంచి లక్షణాల్లో రెండోది ఈ రాత్రికి మీకు చెప్పాలనుకునే ఆఖరి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మునితో రిలేషన్షిప్. పరిశుద్ధాత్మునితో రిలేషన్షిప్ ఉండడం ఎంత ఆశీర్వాదం. మీరు ఇందాక ఎక్కడి వరకు చదివారమ్మా? 35వ వచనం వరకు చదివారా? చదవండి ఒకసారి. 27 చదివారా? తర్వాత చదవండి. ఎన్నో వచనం? 27వ వచనం చూడండి, చదవండి. ధర్మశాస్త్రం ప్రకారం యేసయ్య విషయంలో జరిగించడానికి పేరెంట్స్ యేసు ప్రభుని దేవాలయంలోకి తీసుకొచ్చారంట. పేరెంట్స్ యేసు ప్రభుని దేవాలయంలోకి తీసుకొచ్చారు. అదే టైంలో సుమేయోను కూడా దేవుని ఆలయంలోకి లోపలికి వచ్చాడు. ఇందాక మీరు చదివిన దాంట్లో పరిశుద్ధాత్మ అనే పేరు ఎన్నో వచనంలో ఉంది? 26వ వచనంలో ఎన్నిసార్లు ఉంది పరిశుద్ధాత్ముడు అనే పేరు? సరిగా చూడండి. లేదా 25, 26 రెండిట్లో కలిపి పరిశుద్ధాత్మ అనే పేరు ఎన్నిసార్లు ఉంది చూడండి. ఎన్నిసార్లు అమ్మా? రెండేనా? మళ్ళీ చూడండి అమ్మా, ఎన్నిసార్లు? 3 సార్లు ఉంది. పరిశుద్ధాత్ముడు అనే పేరు ఆ 2 వచనాల్లో 3 సార్లు ఉంది. అంటే ఆయనకి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎంత ఎక్కువగా ఉందో ఆలోచన చేయండి. మొట్టమొదటి మాట ఏంటి పరిశుద్ధాత్మని గురించి? పరిశుద్ధాత్మ అతని మీద. కరెక్టా? పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను మొదటి మాట. రెండోది పరిశుద్ధాత్ముని చేత.
గమనించారా? పరిశుద్ధాత్ముని చేత బయలుపరచబడ్డం అనే విషయం రెండో మాట. మూడోది ఏంటి? ఆత్మవశుడై. అంటే ఆయన కదిలినా పరిశుద్ధాత్మను నడిపింపు ఆయనకు ఉంటుంది, ఆయన ప్రార్థించినా పరిశుద్ధాత్మను నడిపింపు ఆయనకు ఉంటుంది, ఆయన ఇంట్లో ఉన్న పరిశుద్ధాత్మను నడిపింపు ఆయనకు ఉంటుంది, మందిరానికి వచ్చినా పరిశుద్ధాత్మను నడిపింపు ఆయనకు ఉంటుంది. ఏమి చేసినా కూడా పరిశుద్ధాత్ముని నడిపింపు సుమయోను తాతయ్యకి ఎల్లప్పుడూ ఉంటుంది. జీవితంలో అత్యంత ఆశీర్వాదకరమైన విషయం ఏదైనా ఉందంటే ఇదే. ఏమి చేయాలన్నా కూడా పరిశుద్ధాత్ముడు చెప్పి చేపిస్తాడనమాట ఆయన చేత. ఇంతకంటే మనకు ఆశీర్వాదం ఏమీ లేదు. ఇలా తెలియకేగా పొరపాట్లు చేసేది మనం. ఈ గైడెన్స్ తెలియకే కదా ఏదో రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటాం. నేను ఇది స్టార్ట్ చేయొచ్చో స్టార్ట్ చేయకూడదో తెలీదు, స్టార్ట్ చేస్తాను, అందులో ఫెయిల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి ఇదంతా నేను ప్రయత్నం చేసి అనవసరంగా వేస్ట్ అయింది అనుకుంటాం. ఈ పని చేయొచ్చో లేదో అర్థం కాదు, చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి అనవసరంగా చేసాను, దీనివల్ల నాకు డబ్బులు నష్టమే కానీ ఏం ప్రయోజనం లేదు. తర్వాత అర్థమవుద్ది అదేదో పరిశుద్ధాత్మని గైడెన్స్ మనకు ముందే ఉందనుకోండి, అది చేయొచ్చో లేదో ఆయనే చెప్పేస్తాడు, అటు వెళ్ళొచ్చో లేదో ఆయనే చెప్పేస్తాడు. పరిశుద్ధాత్మని గైడెన్స్ కొరకు ఎవ్రీడే ప్రార్థించాలి. ప్రభా ఈరోజు లీడ్ మీ, టుడే యూ లీడ్ మీ. నెక్స్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ టుడే యూ లీడ్ మీ, నెక్స్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు టుడే యూ లీడ్ మీ. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఉన్న ప్రతిసారి జీవితంలో రాంగ్ స్టెప్ పడకుండా, అది బిజినెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, చిల్డ్రన్ విషయాలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఈ ఫ్యామిలీ కానివ్వండి, చర్చ్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, పరిశుద్ధాత్మని గైడెన్స్ లైఫ్లో ఉన్నప్పుడు రాంగ్ స్టెప్ అనేది పడదు. స్తోత్రం చెప్తారు ఒకసారి హల్లెలూయా. పరిశుద్ధాత్మనికి చాలా దగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే ఆయన అలాంటి వాడే. రాంగ్ స్టెప్ వేయనీయకుండా, రాంగ్ గైడెన్స్ అనేది లైఫ్లో లేకుండా రైట్ లీడింగ్ చేస్తాడన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సుమయోను తాతయ్యలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణం ఏంటంటే, ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి చుట్టూ ఉండి ఆయనకి సహాయపడుతూ ఆయన నడిపిస్తూ ఉండేటువంటి వాడు అనమాట. లోకంలో నన్ను కనడానికి ఎంతోమంది కన్యకలు ఉన్నారు, కానీ నాకు మాత్రం నీవే కావాలి మరియా. ఆమేన్. లోకంలో కన్యకలు చాలామంది ఉన్నారు నన్ను కనటానికి, కానీ నాకు మాత్రం నీవే కావాలి మరియా. అండ్ నా గురించి నా తల్లిదండ్రులకి చెప్పడానికి లోకంలో చాలామంది ప్రవక్తలు, యాజకులు ఉన్నా నాకు మాత్రం నీవే కావాలి సుమయోను. ఎందుకంటే యేసు ప్రభు గురించి తల్లి అయిన మరియకు ప్రవచనం చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సుమయోను తాతయ్యే. ఏం చెప్పాడు? ఆ బిడ్డను తీసుకొని, అమ్మ నీ గుండెలో నుండి, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది ఈ బిడ్డను బట్టి అని మరియతో చెప్పాడు ఆయన. ఎంతోమంది సేవకులుగా నాకున్నప్పటికీ సుమయోను నా గురించి వీళ్ళకి చెప్పడానికి నాకు నీవే కావాలని సుమయోన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ టైంలో అక్కడ తీసుకొచ్చాడు. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి విషయం అంటే, అది చదివితే నాకు చాలా సంతోషమైంది, చాలా అంటే చాలా సంతోషమైంది. ట్రెడిషన్లో నుంచి ఒక మాట చెప్తాను వినండి. ట్రెడిషన్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. అమ్మ అందరికి అర్థమైందా? ఒరిజినల్గా పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది, ఒరిజినల్గా క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. అండ్ గ్రీకు వారు పరిపాలన చేసే టైంలో ఏ భాష ఉంటుంది? గ్రీకు భాషే కదా. గ్రీకు వారు పరిపాలిస్తున్న కాలంలో గ్రీకు భాషే ఉంటుంది. స్కూల్లో గ్రీకు భాషే, ఇంట్లో గ్రీకు భాషే, కాలేజీల్లో గ్రీకు భాషే, మందిరాల్లో గ్రీకు భాషే, పుస్తకాలు ప్రింట్ అయ్యేది గ్రీకు భాషలోనే, బైబిల్ కూడా గ్రీకు భాషలోనే ఉంది క్రొత్త నిబంధన. కానీ పాత నిబంధన ఒక్కటే ఏ భాషలో ఉంది? హెబ్రీ భాషలో ఉంది. గ్రీకు వాళ్ళకి హెబ్రీ రాదు కాబట్టి దాన్ని ఎలా చదవాలంటే ట్రాన్స్లేట్ చేసుకోవాలి. హెబ్రీ భాషలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేసి సంఘాలకు అందించాలి. సరే, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఇప్పుడు ఎవరు కావాలో తెలుసా? హెబ్రీ భాష, గ్రీకు భాష రెండూ తెలిసినటువంటి పండితులు కావాలి. ఈ రెండు భాషలు బాగా తెలిసినటువంటి పండితుల్లో ఒక 72 మెంబర్స్ని పట్టుకొచ్చారు.
రాజుగారు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కదా, ఎక్కడి నుంచి ఎలాంటి పండితులని తీసుకురావచ్చు. సో హెబ్రీ భాష బాగా తెలియాలి, గ్రామర్ అంతా, గ్రీకు భాష గ్రామర్ అంతా చాలా బాగా తెలియాలి. 2 భాషలు బాగా తెలిసినటువంటి పండితుల్ని ఎంతమందిని గ్యాదర్ చేశారని చెప్పాను? 72 మందిని గ్యాదర్ చేశారు. థియాలజికల్గా మాట్లాడాలంటే సెప్టుజెంట్ అని పిలుస్తూ ఉంటాం, 70 మందిని. సో 72 మందిని గ్యాదర్ చేశారు. ఆ 72 మందికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏర్పాటు చేసి ఆ ప్లేస్లో వారిని కూర్చోబెట్టి, మీరు ఇక్కడే ఉండాలి, హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనని గ్రీకు భాషలోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలి, మీకు అన్నం ఇక్కడే, మీ పరిస్థితులన్నీ ఇక్కడే, మీకు అన్నీ చూస్తాం, అన్నీ జాగ్రత్తగా చేయండి అని వాళ్ళని టీంని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ టీంలో ఒకరు సుమయోను తాతయ్య. ఏమ్మా, పాత నిబంధనలో హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనని గ్రీకు భాషలోకి మార్చడం కొరకు ట్రాన్స్లేట్ చేయడానికి తేబడినటువంటి 72 మంది హెబ్రీ గ్రీకు 2 భాషలు తెలిసిన మహా పండితుల్లో ఒకరు సుమయోను తాతయ్య. చిన్నోడు అనుకుంటున్నారా? నార్మల్ మనిషి అనుకుంటున్నారా? హెబ్రీ భాషలో పండితుడు, గ్రీకు భాషలో పండితుడు, అసలు జనాల దృష్టిలో పడిన వ్యక్తి అన్నమాట ఆయన. ఎవరైనా మంచోడు ఉంటే చూడండిరా అంటే పలానోడు చాలా బాగుంటారని చెప్పేస్తారు కదా. ఎందుకని? ప్రజల దృష్టిలో పడ్డాడు కాబట్టి. ఈయన బాగా ప్రజల దృష్టిలో పడినటువంటి వ్యక్తి, అందుకే ఆ 72 మందిలో ఆయన్ని పెట్టారు. సరే, అందరూ వచ్చి ఇప్పుడు కూర్చొని చేస్తున్నటువంటి పని ఏంటంటే, అందరూ వింటున్నారా? చేస్తున్నటువంటి పని ఏంటంటే హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. ఆదికాండం అయిపోయింది, తర్వాత నిర్గమాకాండం అయిపోయింది, తర్వాత లేవియాకాండం అయిపోయింది, తర్వాత సంఖ్యాకాండం అయిపోయింది, తర్వాత అన్నీ చెప్పిస్తాను అనుకుంటున్నారు కదా. ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా గ్రంథానికి వచ్చాం. ఇప్పుడు అందరూ వింటున్నారా? యెషయా గ్రంథానికి వచ్చాం. ఇర్మియా తర్వాత విలాప వాక్యాలు. ఒక యెషయా గ్రంథానికి వచ్చాం. ఇప్పుడు యెషయా గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. అది ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత యెషయా గ్రంథంలో యేసయ్యను గురించినటువంటి ప్రవచనం ఒకటి ఉంది. మీకు తెలుసు కదా, 7వ అధ్యాయము తీయండి, చదువుదాం. తీయండి, దాన్ని చదవాలి ఖచ్చితంగా. యేసు ప్రభువుని గురించిన ప్రవచనం ఒకటి ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ మొక్క వాళ్ళందరూ కూర్చొని ఎలా ట్రాన్స్లేట్ చేసేవారంటే, అందరూ కూర్చుంటారు కదా, ఒక పదం వచ్చింది, అన్న ఇక్కడ ఈ పదం బాధ్యత అనే మొక్క పెడదామా, దీనికి ట్రాన్స్లేషన్ బాధ్యత అనే మొక్క పెడదామా అని ఒక ఆయన అడిగితే, అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళల్లో అందరికీ ఓకే అయితే బాధ్యత కరెక్ట్, ఆ మాటకి బాధ్యత అనే మాట కరెక్ట్ అని చెప్తారు. లేదా వేరే లేదు అది బాధ్యత కాదు, ఇది పెడదాం అని ఇంకోటి సలహా ఇస్తారు. అది పండితులందరూ చేసే పని. అలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండగా యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనానికి వచ్చారు. చదవండి ఇప్పుడు గట్టిగా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. గట్టిగా చదవండి. ఏంటా మాట? కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు. ఎంత మంచి మాట! ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన గొప్ప ప్రవచనం. వాక్యానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతించాం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలో అందరూ ఆలోచన చేసుకుంటున్నారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం కన్యక అని సుమయోనికి డౌట్ వచ్చేసింది. ఆగండి, ఏం రాస్తున్నారు మీరు? కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి, నాట్ మ్యాచింగ్. కన్యక ఏంటి, గర్భవతి అవటం ఏంటి? వివాహితురాలు గర్భవతి, ఓకే సెట్ అవుతుంది. పెళ్ళైనటువంటి స్త్రీ గర్భవతి అవుతుంది, ఓకే సెట్ అయింది. కన్యక గర్భవతి సెట్ అవ్వట్లేదు. సుమయోను అక్కడ ఆపేశాడు విషయాన్ని.
ఎందుకంటే ట్రాన్స్లేట్ చేయడానికి ప్రజలు ఆలోచన చేస్తుంటే సుమయోనికి అక్కడ అది నచ్చలేదు. కన్యక గర్భవతి ఎలా అవుతుంది? అది సాధ్యం కాని విషయం. యాక్చువల్గా హెబ్రీ భాషలో తప్పుపడి ఉంటుంది. కన్యక అనే మాట తీసేసి యువతి అని పెట్టండి, కన్యక అనే మాట తీసేసి స్త్రీ అని పెట్టండి అని సుమయోను అక్కడ సలహా ఇస్తున్నాడు. ఆ రోజంతా చాలా గొడవ జరిగింది. అంతా అందరూ లేదు ఇక్కడ ఇదే ఉంది కాబట్టి మనం ఇదే రాయాలి, ఇది వాక్యం కాబట్టి మనం తప్పు రాయకూడదని అందరూ చెప్తున్నా కూడా సుమయోను అక్కడ ఉండి లేదు ఇది అసాధ్యమైన పని కాబట్టి, కన్యక గర్భవతి అవడం అసాధ్యమైన పని కాబట్టి అలా మనం చేయలేము, తప్పు అయి ఉంటుంది, మనం సరిగ్గా ట్రాన్స్లేట్ చేద్దామని అతడు ఎంతో వాదించాడు. అంతా అయిపోయింది. అందరు రెస్ట్ తీసుకుని ఇక్కడతో ఆపేసే విషయాన్ని ఇంటికి వెళ్ళిపోయారు. రెస్ట్ తీసుకుని రాత్రంతా విశ్రాంతి తీసుకుని మరలా రేపొద్దాం ఫ్రెష్ మైండ్తో ఏం చేద్దాం ఆలోచిద్దాం రాత్రంతా అని అక్కడికక్కడ అందరూ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సుమయోను ప్రవక్తకి ముందు నుంచి ఏం గైడెన్స్ ఉందని చెప్పానమ్మా? ఎవరు నడిపింపు? పరిశుద్ధాత్మని గైడెన్స్ ఉంది ఆయనకి ముందు నుంచి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సుమయోను దగ్గరికి వచ్చాడు. అతని మీద ఉండేనని చదివాం కదా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సుమయోనుతో మాట్లాడు. సుమయోను, ఏంటి నీకు సమస్య? ప్రభువా, కన్యక గర్భవతి అని చెప్తున్నా. కన్యక గర్భవతి ఎలా అవుతుంది ప్రభువా? అవదు కదా. సుమయోను యాక్చువల్గా ఆ ప్రవచనమే కరెక్ట్. కన్యక గర్భవతి అవడమే నా చిత్తం. ఎప్పుడు ఎక్కడ జరగనటువంటిది జరగటమే నా చిత్తం. నా కుమారుడైనటువంటి యేసయ్య, నా యేసయ్యకు సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు ఆయన జన్మ ఎలా జరగాలంటే కన్యక జన్మగా ఆయన ఉండాలి, అది ఉండాలి. కన్య జన్మలా అది ఉండాలి. అందరిలాంటి జన్మ కాదది అని పరిశుద్ధాత్ముడు రాత్రి సుమయోనుతో మాట్లాడి ఆయన్ని దర్శించి ఆయనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేశాడు. ప్రభువా, ఎలా నాయన? ప్రభువా, ఇది కుదరదు కదా నాయన? ప్రభువా, ఇది సాధ్యం కాదు కదా ప్రభువా అంటే పరిశుద్ధాత్ముడే ఎందుకు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్పాలంటే పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భవతిగా ఉండేదని బైబిల్లో రాసింది కాబట్టి పరిశుద్ధాత్ముడే చెప్పాలి. పరిశుద్ధాత్ముడే వచ్చి సుమయోనుతో రాత్రి అంతా మాట్లాడి అతని హృదయాన్ని సెట్ చేశాడనమాట. సుమయోను ఇంకా ఎప్పటికీ అంగీకరించపోయేసరికి, లోబడకపోయేసరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఏకైక మాట ఏంటంటే, కన్యక గర్భవతి అయి కుమారుడిని కని ఆ కుమారుడిని దేవాలయంలోకి తీసుకొస్తే ఆ బిడ్డను నీవు ఎత్తుకొని చూసిన తర్వాత అప్పుడు నువ్వు నమ్ముతావు. అప్పటికి నీవు వృద్ధుడు అయిపోయినా కూడా నీవు చావవు. అది జరగటం నీ కళ్ళారా నువ్వు చూసిన తర్వాతే నీకు మరణం వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సుమయోనికి చెప్పేశాడు. ఇందాక చదివాను చూసారా? లూకాసు వార్తలు ఇందాక 2వ అధ్యాయంలో చదివాను చూసారా? ఏం చదివారు ఇందాక ఆ మాట? పరిశుద్ధాత్ముడు దానిపైన అదే చూచు వరకు మరణించమని వచ్చిన ఉంది కదా. ఎన్నో వచ్చిన 26 చూడండి అమ్మా. 26 ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత. చూసారా? విషయం అర్థమైందా మీకు? పరిశుద్ధాత్మ ఎప్పుడు బయలుపరిచాడు అనుకుంటున్నారు? అదిగో అక్కడ ట్రాన్స్లేషన్ దగ్గర ఆయనకి అభ్యంతరం వస్తే పరిశుద్ధాత్ముడు అక్కడ చెప్పాడు, నువ్వు ఇక్కడ అభ్యంతరం పెడుతున్నావు, ఇది జరగదు అనుకుంటున్నావు, చూడు అది జరిగేదాకా నువ్వు ప్రాణంతోనే ఉంటావు. అమ్మో ప్రభా, ఇప్పటికే 200 సంవత్సరాలు నాకు, ఇంకానా? ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు. పరిశుద్ధాత్ముడు నేను చెప్తున్నాను, ఆయన నువ్వు చూసే వరకు, కన్యక గర్భవతయిందన్న విషయాన్ని నీ కళ్ళారా చూసి, నీ చెవులారా విని, నీ చేతులారా పట్టుకొని తాకి చూసేంతవరకు మరణం నీకు రాదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి చెప్పేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవాలయంలోకి కన్యక గర్భవతి అయ్యి కుమారుడిని కని ఆయన్ని చేతిలో పట్టుకొని దేవాలయంకి వచ్చారు. చిన్న బిడ్డకు సున్నతి చేయిస్తారు యూదుల్లో ఉన్నటువంటి ఆచారం. 8వ రోజున యేసు ప్రభుకు అప్పుడు ఎన్ని రోజులు? జన్మించి 8వ రోజు దేవాలయంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు బిడ్డ జన్మించిన 8వ రోజుకి తీసుకొస్తారు మందిరంలో. మనం ఎప్పుడు తీసుకొస్తాం? 2 నెలలకో 3 నెలలకో తీసుకొస్తారు అనుకుంటా, 6 నెలలకో. 8వ రోజు దేవాలయంకి తీసుకురావాలి వాళ్ళు.
సున్నతి చేయించడానికి. సో 8వ రోజు యేసయ్యను తీసుకొని దేవాలయంకి వస్తే కరెక్ట్గా యేసు ప్రభువును తీసుకొని లోపలికి వచ్చే టైంకి సుమయోను కూడా వచ్చాడనమాట. ఎలా వస్తాడు ఆయన వృద్ధుడు? ఆయనకి ఏం తెలుసు? ఎవరైనా చెప్తారా ఏంటి? ఎవరైనా చెప్తారా? అప్పుడు ఏమన్నా తెలుసా ఎవరికైనా? ఎవరు చెప్తారు సుమయోనుకి? పరిశుద్ధాత్మ అతని మీద అతడు ఆత్మవశుడై దేవాలయం దేవుడు నడిపిస్తున్నాడు సుమయోను. ఇదిగో 200 సంవత్సరాల క్రితం ఆ మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ 200 సంవత్సరాలు అయిందనమాట. సుమయోను 200 సంవత్సరాల క్రితం నేను చెప్పాను చూసావా, ఆ రోజు ఇదే. నౌ యు గెట్ అప్, త్వరగా లేచి రెడీ అవ్వు, దేవుని ఆలయంలోనికి వెళదాం. వృద్ధుడు కదా, చాలా పెద్దవాడు, అప్పటికే 200 సంవత్సరాలు. అది ప్రవచనం అయిన తర్వాత ఇప్పుడు 200 సంవత్సరాలు, మొత్తం ఎన్ని? 400 సంవత్సరాల వృద్ధుడు ఎలా ఉంటాడు చెప్పండి? 400 సంవత్సరాల వృద్ధుడు ఎలా ఉంటాడు? ఆయనకి ఇంకొకరు హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఆయన మందిరంలోకి వస్తున్నాడు. ఎవరు హెల్ప్ చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన లేచి నెమ్మదిగా కర్ర పట్టుకుని లోపలికి వస్తున్నాడు దేవాలయంలోకి. ఇటు యేసుప్రభుని ఎత్తుకుని వాళ్ళు వస్తున్నారు, ఇటు సుమయోను తాతయ్య మందిరంలోనికి వస్తున్నాడు. ఎత్తుకొని ఆయన చెప్పిన మాట చదవండి లాస్ట్లో. ఏమంటున్నాడమ్మా? నాథా. చిన్న బిడ్డను ఎత్తుకొని 400 సంవత్సరాల వృద్ధుడు చిన్న బిడ్డను ఎత్తుకొని ఏమంటాడు? నానా అంటాడా? నాథా అంటాడా? బాబు అంటాడా? నాథా అంటాడా? చూసి పట్టుకొని, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసుడినైన నన్ను పోనిచ్చుచున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభా చావనియ్యనని చెప్పావు చూడు, ఇప్పుడు నీ మాట చొప్పున. ఏంటా మాట? నీవు ఆ బిడ్డను ఎత్తుకునేంత వరకు మరణించవు అని చెప్పావు చూసావా, ఆ మాట చొప్పున ఇప్పుడు సమాధానంగా. ఎందుకంటే ఆ రోజు ఇది జరగదని నేను చాలా అసమాధాన పడ్డాను, ఇప్పుడు సమాధానమైంది. నువ్వు చెప్పిన మాట నెరవేరటం నేను నా కళ్ళారా చూసినాక ఇప్పుడు సమాధానమైంది. ప్రభువా నాదా, నీ మాట చొప్పున ఇప్పుడు నీ దాసుడిని సమాధానంగా పోనిచ్చాను. ఇప్పుడు నేను సంతోషంగా చచ్చిపోతాను ప్రభువా. అర్థమైందా మీకు? ఆ మాటకు అర్థమేంటో? సమాధానంగా నీ దాసుడిని పోనిస్తున్నావు ప్రభు అంటే అర్థమేంటో? నువ్వు చెప్పిన మాట నువ్వు చేసి చూపించావు ప్రభు. ఇప్పుడు నేను చనిపోతాను మనశ్శాంతిగా, ఇప్పుడు నేను హాయిగా చనిపోతాను ప్రభు. ఏదైతే చూడాలనుకున్నది చూశాను, ఏదైతే జరగదనుకున్నాను అది చూశాను, జరగడం చూశాను. అద్భుతాలు చేసే దేవుడు అని నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు ఎప్పుడు జరగని విషయాలు జరిపిస్తావని నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభు. నా జీవితంలో కూడా, ఇలాంటి జీవితంలో కూడా నేను వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు కూడా నువ్వు నన్ను కరుణించావు, ప్రేమించావు, సహాయం చేసావు. జరుగుద్ది సుమయోను, నువ్వు చూస్తావని చెప్పాను. చనిపోకముందే చూస్తానని చెప్పావు, చనిపోకముందే చూశాను. ఇక చాలా, నా జీవితం ఫుల్ఫిల్ అయిపోయింది, ఇప్పుడు సంతోషంగా చనిపోతాను ప్రభా. దేవుని బిడ్డలారా మీకు అర్థమైందా? 2 విషయాలు మీకు నేను చెప్పాను. పరిశుద్ధాత్మతో రిలేషన్ ఉంటే ఇదిగో ఇలాంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఎప్పుడూ చూడనటువంటివి, ఎప్పుడు విననటువంటివి, ఎప్పుడు గ్రహించినటువంటివి, అసలు జరుగుద్దో లేదో తెలియనటువంటి ముఖ్యమైన ఘనమైనటువంటి కార్యాలు మనం చూసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మనకుంటే అది జరుగుతుందని రాత్రి మీకు నేను తెలియజేస్తున్నా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం నేను ముగించే ముందు చెప్పేటువంటి మాటలు ఈ 2. ఇతరులను ప్రేమించేవారుగా మీరు ఉండాలి. దయచేసి ఇతరులను ప్రేమించేవారుగా మనం ఉండాలి. ద్వేషించకండి అమ్మా, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని దూషించకండి. అనవసరమైన మాటలు ఇతరుల గురించి మాట్లాడకండి, లేనిపోని విషయాలు ఇతరుల గురించి చెప్పకండి, మీకే కన్ఫామ్గా తెలియని విషయాల గురించి మీరు అసలు మాట్లాడకండి. ఇతరుల గురించి చెడుగా ఎప్పుడు దుర్వార్తను ప్రచారం చేయకండి. ఇతరులను ప్రేమించేవారుగా మీరు ఉండాలి. అది యేసయ్య లక్షణం. ఈ రాత్రి సుమయోను తాతయ్యలో నుండి 400 సంవత్సరాలు, మరి ఆయనకి ఇప్పుడు తాతయ్య అనొచ్చా మనం? అనకూడదా? 400 సంవత్సరాలు, 100 సంవత్సరాల వాళ్ళు కూడా తాతయ్య అనొచ్చు ఇప్పుడు ఆయన. రైట్. మొదటి విషయం మనం నేర్చుకున్నది ఏంటంటే ఇతరులను, వారి క్షేమాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు దేవుడు మన క్షేమాన్ని కోరతాడు. దట్స్ నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో రిలేషన్ మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటే చూడలేనటువంటి విషయాల్ని మనం చూడగలిగే కన్నులుగా మన కన్నుల్ని ఆయన చేస్తాడు. ఎప్పుడు ఇలా జరగలేదే అనుకునేటువంటి విషయాల్ని కూడా ఆయన జరిగేలా చేసి మన జీవితానికి ఆశీర్వాదం ఇస్తాడు. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ 2 విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు సుమయోను తాతయ్య జీవితంలో నుంచి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామా? ప్రభు, ఇతరులను ప్రేమించే వారిగా నన్ను చేయను. ఇతరులను నేను దూషిస్తూ పెరుగుతున్నాను కానీ నేను దూషించను ప్రభు. ఇతరులను గురించి అవమానంగా నేను మాట్లాడను ప్రభు. ఇతరులను నేను బాధ పెట్టను తండ్రి.
రెండవదిగా పరిశుద్ధాత్మని యొక్క సహాయం నాకు కావాలి. పరిశుద్ధాత్మని నడిపింపు నాకు కావాలి. ఏం చేయాలో ఏం చేయకూడదో మనుషులు చెప్పే కన్నా పరిశుద్ధాత్ముడు చెప్తే నాకు కరెక్ట్గా ఉంటుంది ప్రభు అని ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దామా? తలలు వంచుదాం, తలను వచ్చి ఒక ప్రార్థన చేద్దాం. ఈ రెండు విషయాలే పరిశుద్ధాత్మను తెలియజేశాడు. ఒకసారి తలలో వంచి మనందరం చిన్న ప్రార్థన మన హృదయాల్లో చేసుకుందాం. చిన్న ప్రార్థనే మనమందరం కూడా మన హృదయాల్లో చేద్దాం. ప్రభువా, ఇతరులను నేను దూషించను, ద్వేషించను. నాకెందుకు ఇతరుల విషయాలు? నాకెందుకు వాళ్ళ పరిస్థితులు? నాకెందుకు? నేను ఎందుకు ఇతరులను అసలు పల్లెత్తు మాట అనాలి? ఎందుకు నేను ఇతరులను ద్వేషించాలి? వారి జీవితాల గురించి నాకెందుకు? అసలు నాకేం సంబంధం? వారిని ప్రేమించడం వరకే నా పని, వారికి సువార్త ప్రకటించడం వరకే నా పని, వారి కొరకు ప్రార్థించడం వరకే నా పని. అంతేగాని వారిని దూషించడం, వారిని ద్వేషించడం, వారి గురించి చెడుగా నాకెందుకు? ప్రభువా, ఇతరులను ప్రేమించే వ్యక్తిగా నన్ను చేయని ప్రార్థించండి. రెండవదిగా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు నాకు దయచేయి ప్రభు. అయ్యో పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్యం చేత నన్ను నింపు తండ్రి. గైడెన్స్ నాకు సరిగ్గా అనుగ్రహించు ప్రభువా. దేవా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, దయతో నాకు సహాయపడయ్యా. ఉపకారం నా జీవితంలో చేయ్యా. ఈ రాత్రి వాక్య పరిచర్య ద్వారా నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా. విన్న వాక్యం నిజంగా నా జీవితంలో ఫలింప చేయ్యా. యథార్థంగా మీరు వాక్యం వినుంటే యథార్థంగా చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని బిడ్డలారా, మీరు చిన్న ప్రార్థన చేసుకోండి యథార్థంగా దేవుని సన్నిధిలో. అయ్యా, పరిశుద్ధాత్మ లీడింగ్ నాకు కావాలి, దయచేసి అనుగ్రహించవా. పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయి ప్రభు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రెండు విషయాలు నేను నేర్చుకుంటున్నాను తండ్రి. నేను నిజంగానే ఎవరిని ద్వేషించనయ్యా, అలా నాకు సహాయం చేయి ప్రభా. నేను ఎవరిని దూషించను ప్రభా, నా పని నేను చూసుకుంటూ మౌనంగా ఉంటాను. ఈ విధంగా నాకు సహాయం చేయి. అలాగే పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయి. ఆత్మదేవాన్ని నింపుదల నాకు కావాలి. పరిశుద్ధాత్మదేవాని కార్యం నా జీవితంలో జరగాలి. పరిశుద్ధాత్ముడా తండ్రి నడిపించాలయ్యా, నీవు నన్ను నడిపించాలయ్యా, కాపాడాలయ్యా. ప్రభువా, నాకు సహాయం దయచేయ్యా తండ్రి. నాకు నడిపింపు కావాలి. మీరు మాత్రమే చేయగలిగినటువంటి సహాయం అది తండ్రి. దయచో నాకు సహాయం చేసి నన్ను నడిపించయ్యా. ప్రార్థన చేస్తున్నారా అమ్మ? నోరు తెరిచావా? ప్రార్థన చేస్తున్నారా? స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ ప్రార్థించండి. అందరికీ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. అందరికీ దేవుని యొక్క లీడింగ్ కావాలి. మీకు అవసరం లేదనుకుంటున్నారేమో. దేవుడు నడిపిస్తేనే మీ జీవితం క్షేమంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపిస్తేనే రైట్ డెసిషన్స్ మీ లైఫ్లో మీరు తీసుకోగలరు. ఈ రాత్రి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీవు నన్ను నడిపించాలయ్యా. అయ్యా, నీవు నన్ను నడిపించాలయ్యా. అయ్యా, నడిపించాలయ్యా, సహాయం దయచేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారా? దయచేసి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నన్ను నింపు తండ్రి. నా హృదయాన్ని నింపయ్యా, నా జీవితాన్ని నింపయ్యా, నా కుటుంబాన్ని నింపయ్యా. నడిపింపు కావాలయ్యా తండ్రి. ఇదిగో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను నాకే అర్థం కావట్లేదు. నేనేం చేయాలనుకుంటున్నాను నాకే తెలియట్లేదు. నా పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, సరైనటువంటి ప్రార్థన చేసుకోలేకపోతున్నా. నీ నడిపింపు రాత్రి నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నారా దేవుని బిడ్డలారా? మీరు ప్రార్థన చేయండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి మీకు నేను తెలియజేస్తున్నా, ఆయన మనకు సహాయం చేస్తాడమ్మా. అమ్మ, ఆయన మనకు సహాయం చేస్తాడు. దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిజంగా ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్మను మీ జీవితంలో, మీ హృదయంలో ఆయన నింపబోతున్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ హృదయంలో నింపబడితే ఎంత ఆనందం అంటే, ఏమీ తెలియని విషయాలు ఆయన తెలియజేసి సడన్గా తీసుకొచ్చాడు మందిరంలోకి. ఆ రోజే ప్రార్థించాలి, అందరూ ప్రార్థించాలి. దయచేసి ఇంకా ప్రార్థించండి, ఇంకా నిజంగా ప్రార్థించండి అమ్మా, హృదయపూర్వకంగా ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవా, నా హృదయాన్ని నింపయ్యా. అయ్యా, నన్ను నింపయ్యా ప్లీజ్. నీవు నాకు కావాలి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, నీవు నాకు కావాలయ్యా. అయ్యా, నీ నడిపింపు నాకు కావాలి ప్రభువా. నీవు మాత్రమే నాకు నడిపించగలిగినటువంటి నడిపి, మరి ఎవరు ఇవ్వలేని నడిపింపు నీ వద్ద ఉన్నది ప్రభువా. నేను ప్రార్థించడానికి మోకరించినప్పుడు నేనేం చేయాలో నువ్వు నాకు తెలియజేస్తున్నావు. అది నాకు కావాలని ఆశిస్తున్నాను ప్రభు అని ఈ రాత్రి దయచేసి ప్రార్థన చేయండి అమ్మా. అందరూ ప్రార్థన చేయండి. తండ్రి ప్రార్థన చేయండి అమ్మా, తండ్రి అని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మను హృదయంలో నింపమని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన నిజంగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించే వేళలందు
నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. పాడదాం ఒకసారి. యేసయ్యా 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 యేసయ్యా. సంతోషంగా అందరూ పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి పాడదాం. యేసయ్యా యేసయ్యా. కుడి హస్తం యేసయ్యా యేసయ్యా. మీ కుడి హస్తం ఆకాశం వైపు. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధాత్మదేవ నడిపించయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేద్దాం ఒకసారి. ఎవరైనా ఉన్నారా? అయ్యా, ఇతరులను ఎంతో దూషించేదాన్ని, ఇతరుల్ని ఎంతో దూషించే వ్యక్తిని, ఎప్పుడు అందరినీ దూషిస్తూ ఉండేవాడిని నేను. ఈరోజు దేవుని వాక్యం నుంచి నేర్చుకుంటున్నాను. ఇతరులను ప్రేమించాలని, ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలని దేవుడు నా హృదయంతో మాట్లాడాడు అన్న వాళ్ళు ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం నిండా నింపబడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? దేవా, నా హృదయాన్ని నీ ఆత్మతో నింపయ్యా. ఎలా బ్రతకాలో నాకు తెలీదు, ఎటు వెళ్ళాలో నాకు తెలీదు, ఏం చేయాలో నాకు గైడెన్స్ కావాలి. అందుకే పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంటే, నా హృదయాన్ని ఆయన నింపితే ఏం చేయాలో నాకు అర్థమవుద్ది. కాబట్టి ఈ రెండు విషయాలు నాకు జరగాలని ఆశిస్తున్నాను. నేను ఇతరుల క్షేమం కోసం ఆలోచించాలని ఆశిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ నింపుదలతో నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీ హస్తం పైకి ఎత్తండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మను నడిపింపుతో నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. వారు ఎవరైనా ఉన్నారా? మీ కుడి హస్తం పైకి ఎత్తండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే యేసయ్య ఆయన చాలా గొప్ప దేవుడమ్మా. పరిశుద్ధాత్మతో రిలేషను చాలా ఆశీర్వాదకరమైంది. మీరు సిగ్గుపడకుండా మీ హస్తం పైకి ఎత్తండి. అయ్యో, ఇతరులను ప్రేమించాలని నేను ఆశిస్తున్నాను, ఇతరులను ద్వేషించకుండా ప్రేమించాలని ఆశిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ నా హృదయం నిండా నింపబడాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మ నా హృదయం నింపబడితే ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలని ఆశిస్తున్నాను అన్నవారు మీలో ఉన్నారా? మీ కుడి హస్తం చూపించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. అధైర్యపడకండి, సిగ్గుపడకండి, బాధపడకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని నింపితే అది చాలా ఆశీర్వాదం అమ్మా. అయ్యా, పరిశుద్ధాత్మ మన హృదయం నింపితే ఎంతో ఆశీర్వాదం అయ్యా. దేవుడు మీకు నిజంగా సహాయపడతాడు. యవనస్తుడా, పరిశుద్ధాత్మతో నింపబడయ్యా. అమ్మా, పరిశుద్ధాత్మతో నింపబడు. ఈ రాత్రి దేవుడు మీ సన్నిధిలో ఇదిగో ఇక్కడ ప్రార్థించమని దేవుడు తెలియజేస్తే నేను ప్రార్థిస్తున్నాను. చేయొత్తిన వారందరి కొరకు నేను ప్రార్థిస్తాను. మీరు చేయించండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు నాతో పాటు ఏకీభవించి ప్రభు సన్నిధిలో యథార్థంగా భారంతో ప్రార్థన చేయండి. నిజంగా పరిశుద్ధాత్మ హృదయాలు నింపి ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి మీ హృదయాలు నింపబోతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఈ రెండు ఆశీర్వాదకరమైన విషయాలు దేవుడు మనకు నేర్పాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు చాలా ఆసక్తిగా కూర్చుని మాటలు విన్నారు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీరు నేర్పించారు. అయ్యో, ఇతరులను ద్వేషించడం వద్దని చెప్తున్నాం, ఇతరుల గురించి ఆలోచనలు చేసి అనవసరమైన మాటలు మాట్లాడడం వద్దని చెప్తున్నాం. అందుకే ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. ఇతరులకు నీ వాక్యాన్ని ప్రకటించే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. ఇతరులను నీ మందిరానికి నడిపించే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. మేము అదే చేయాలి వారి కొరకు.
వారి క్షేమం కోరాలంటే వారిని నీ మందిరానికి నడిపించాలి. ఇతరుల క్షేమాన్ని కోరితే వారిని మందిరానికి నడిపించాలి. భర్త క్షేమాన్ని కోరడం అంటే అతని మందిరానికి నడిపించడమే. భార్య క్షేమాన్ని కోరడం అంటే ఆమెను మందిరానికి నడిపించడమే. పిల్లల జీవితాల్ని, తల్లిదండ్రుల జీవితాలను ప్రేమించడం అంటే వారిని మందిరానికి నడిపించడమే. ప్రభా, ఈ రాత్రి నిర్ణయం తీసుకుని బిడ్డలను ఆశీర్వదించి ఇతరులను ప్రేమించి వారిగా చేయండి. ఇతరుల క్షేమం కోరేటువంటి వారిగా చేయండి. ఇతరుల ఆదరణ కొరకు వారు ఎప్పుడు బలపడతారా, వారు ఎప్పుడు డెవలప్ అవుతారా అని ఎదురు చూసేలా సహాయం చేయి ప్రభా. అలాగే వారి కొరకు ప్రార్థించి ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి. అలాగే రెండవదిగా పరిశుద్ధాత్మని చేత నింపబడే జీవితాలు మాకు దయచేయి ప్రభా. పరిశుద్ధాత్ముడు లేకపోతే అక్కడ దురాత్మ కార్యాలు జరుగుతాయి. ఎలా బలహీనపరుస్తాడో, ఎలా గాయపరుస్తాడో, ఎలా ఇబ్బందులు పెడతాడో మాకు తెలియదు ప్రభా. అందుకే దురాత్మ చేత నింపబడటం కాకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానికి ఈ రాత్రి మాకందరికీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మా హృదయంలో ఉన్నాడు, కానీ మేము ఆయన్ని ఇదిగో జయించనివ్వట్లేదు. మేము ఆయన్ని త్రొక్కివేస్తూ ఉన్నాం. మా నేరాల చేత, పాపాల చేత, అపరాధాల చేత ఆయన నింపుదల మేము కాదని త్రోసిపుచ్చి త్రొక్కి ఉంచుతున్నాం. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని నీ వాక్యంలో తెలియచేసావు. కాబట్టి ఈ రాత్రి నిర్ణయం తీసుకున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారేమో తండ్రి, వారు అటువంటి జీవితాల నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధాత్మకే అధికారం ఇచ్చి పరిశుద్ధాత్మను లీడింగ్తోనే జీవిస్తూ ఆయన యొక్క నడిపింపు ద్వారానే తమ జీవితాలు నిలబెట్టుకొని స్థిరపరచుకొని కట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఆశపడిన ప్రతి హృదయాన్ని మీరు తృప్తిపరచండి. వారి ఆశను మీరు తీర్చి సహాయం దయచేయండి. యథార్థంగా హృదయపూర్వకంగా భారంతో ఎవరైతే ఇప్పుడు ప్రార్థించారో, పరిశుద్ధాత్మని సహాయం నాకు కావాలని ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థించారో, ఒప్పుకున్నారో, వేడుకున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ శక్తి సంపూర్ణముగా దొరుకునుగాక. వారందరి జీవితాల్లో పరిశుద్ధాత్మని నడిపింపు కనిపించునుగాక. వారందరికీ ఆశీర్వాదం దయచేయము. పరిశుద్ధాత్మ అనే ఆశీర్వాదం అందరికీ దయచేయము. ఆ నింపుదల అనే ఆశీర్వాదం అందరికీ దయచేయము. ఈ క్రిస్మస్ వ్యర్థమైపోకుండా, ఈ వర్తమానం వ్యర్థమైపోకుండా మా జీవితాల్లో ఫలభరితంగా ఉండేలా సహాయం దయచేయమని, ప్రజల ఓపికను బట్టి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుమియోని యొక్క జీవితం చాలా అపరిచితమైన ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం అంతా మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. 2 క్యారెక్టర్స్ మనకు కనిపించాయి. ఇతరులకు సహాయం చేయటం, రెండవది పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం. చాలా సంతోషం అండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాడట, అంతేకాకుండా లీడ్ చేస్తాడట, నడిపిస్తాడు. ఆలోచన చెప్పి నడిపిస్తాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఆయన ఎదురు చూచుచున్నది దొరికింది. ఆయన అంటాడు, ఆ శిశువును పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఆయన చేతిలో తీసుకున్నాడు. ఏమంటాడు తెలుసండి? నాథుడు, కారకుడు, ఈ సృష్టికి కారకుడు, రక్షణకు కారకుడు అని గ్రహించాడు. ఎవరు చెప్పారని? పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని నడిపించాలి, ఆయన గైడ్ చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. ఈ గైడ్స్ అండ్ ఈ లీడ్స్ యూ. హోలీ స్పిరిట్ గివ్స్ యూ జాయ్ అండ్ పీస్. ఆనందాన్ని, సమాధానం. ఇప్పుడు సమాధానం దొరికిందంట ఆయనకి. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఆయనకి ఆనందం కలిగింది. ఇంత ఎదురు చూస్తున్న ఆ సందర్భం వల్ల ఆయన ఆనందంగా చెప్తాడు, నాకు సమాధానంగా నీ దాసులు సమాధానంగా పోల్చుచున్నావు. దేవుని స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మీకు సమాధానం దొరికిందా? మన జీవితంలో సమాధానం, శాంతి లేకపోతే మన జీవితంలో మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది పొందుకోవాలంటే మనకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్లో మనం ఉండాలి. చాలా సంతోషం అండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరు ఆయన ప్రార్థన చేశారు. ఆయన ఇంకా కార్యక్రమం ఇంకా ప్రొలాంగ్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఉందా కార్యక్రమం అని చెప్పారు. చాలా చిన్న కార్యక్రమం, ఏదో వాళ్ళు ఏదో సిద్ధపడ్డారంటే పిల్లలు ఆశతో చూస్తున్నారు.
రాత్రి నిద్రపోలేదు, నాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది. 1 గంటన్నర 2ంటికి పడుకున్నాను, 3ంటికి లేపుచాను. మళ్ళీ ఇక్కడ ప్రేయర్ అయింది, పరిగెత్తుకెళ్ళాను, చల్లి స్నానం చేశాను. నేను నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దేవుని స్తోత్రం. అయినా వాక్యం గురించి వినాలని తపన. నేను అక్కడ కూర్చుంటే వెళ్ళిపోకుండా నన్ను చూశాను భయపడి అప్పుడు ఫీల్ అయ్యి ఉంటారు. వెనకాల చెల్లి కూర్చున్నాను, ఇంకా చెల్లి మంచిది. నా ఆలోచన దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం వెళ్ళను కాక అందరూ వినాలి, నింపబడాలి, దీవుని పొందాలి, ఆ యొక్క సమాధానం అందరూ పొందుకోవాలి. మంచిదండి.